క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనము చదివిన వాక్య భాగం చాలా విలువైన వాక్య భాగం. పాత నిబంధన చదువుతున్నప్పుడు అది మనకి బుద్ధి కలుగుతుందని, మనకి బోధ కలుగుతుంది అని రెండు విషయాలు దృష్టాంతాలుగా రాయబడ్డాయని పాత నిబంధన చదివేటప్పుడు మనము గ్రహించాలి. క్రొత్త నిబంధన చదివేటప్పుడు తండ్రి పోలిక, క్రీస్తు స్వభావం కొత్త నిబంధన మనకి ఇస్తుంది అనే విషయాన్ని గ్రహించి వాక్యాన్ని ధ్యానం చేయాలి. సేవకులు సువార్తలు ఎక్కువ చదవాలి, సంఘానికి పత్రికల గురించి శ్రేష్టంగా తెలియచేయాలి. మనం మొదటి సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనంలో రెండు విధాల మాటలు మనం చూసాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట దావీదుని అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. సమూయేలు 4 స్థలాల్లో సేవ చేస్తూ బలిపీఠాలు కట్టినవాడు. ప్రజలకు తీర్పు తీరుస్తూ ఆయన పరిశుద్ధ సన్నిధి పరిచయం చేస్తూ ఉన్నాడు. రామా అనేది వాళ్ళ సొంత గ్రామం. రామా అనేది వాళ్ళ తల్లిదండ్రులు ఉండే ఊరు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అదే ప్రాంతానికి వెళ్ళిపోయాడనే మాట ఇక్కడ ఎందుకు రాశారు అని నా అనుదిన ధ్యానంలో ఒకరోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చి, దేవా, తరువాత సమూయేలు రామాకు వెళ్ళను అనే మాట ఎందుకు రాశారు? దీంట్లో నుండి ఏదైనా సత్యాన్ని నేను నేర్చుకోవచ్చా? ఎందుకంటే బైబిల్లో ప్రతి వచనం ఒక బాంబు లాంటిది, ప్రతి మాట ఒక తోట లాంటిది, ప్రతి అక్షరం కూడా అభిషేకంతో కూడుకుంది కదా అని దేవుని గడప దగ్గర నేను కనిపెట్టినప్పుడు దేవుని స్వరం నాతో మాట్లాడగా నేను నేర్చుకున్న సత్యం ద్వారా పరవశించాను. ఆ రోజు క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నేను గత రాత్రి భీమవరం మీటింగ్లో మాట్లాడి ఈ 2 దినాలు విజయవాడ పరిచయం చేయడానికి వచ్చాను. నేను రాయగఢ నుండి భీమవరం వచ్చాను. విజయవాడలో పరిచయం చేస్తూ తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతానంటే రాయగఢ వెళ్ళిపోతాను. నేను శుక్రవారం సాయంత్రం వరకు విజయవాడలోనే ఉన్నాను. 650 కిలోమీటర్లు కారు నడుపుకుంటా రాయగఢ వెళ్ళి ఆదివారం ఆరాధన 2 ఆరాధనలో వాక్య పరిచయం చేసి తిరిగి మరలా రాత్రికి 12 గంటల సమయంలో నేను ప్రయాణం మొదలుపెట్టి భీమవరం వచ్చాను. నేను ఇంచుమించుగా 1300 కిలోమీటర్లు ఎందుకు ప్రయాణం చేసి వెళ్ళి వచ్చాను? ఇంత ఖర్చు, ఇంత ప్రయాస ఈ ఎండాకాలం ఎందుకు అంటే, నా స్థలం, నా స్వాస్థ్యం, నా పరిచర్య స్థానం ఏది అంటే దేవుడు నన్ను పిలిచి నాకు అప్పగించిన రాయగఢ ప్రాంతం. కనుక నేను రాయగఢ నుండి వచ్చాను, రాయగఢ వెళుతున్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఈ రాత్రి మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారో ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు అదే ప్రాంతానికి వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చిన స్థలానికే వెళ్ళారు అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఎందుకు ప్రభా ఈ మాట ఇలా చెప్పారు అని ఆయన పాదాలు సన్నిధిలో, ఆయన సముఖంలో ఈ విషయాన్ని విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఆ వచనం చూడండి. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గూర్చి నీవు ఎంతకాలం దుఃఖిస్తావు? 13వ అధ్యాయం 1వ వచనం దుఃఖంతో ఉన్న సమూయేలు. 16వ అధ్యాయం 1వ వచనంలో దుఃఖంతో ఉన్న సమూయేలు. 16వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే ప్రశాంతతతో, నెమ్మదితో ఈ దేశానికి ఇక హాని జరగదు. ఎందుకంటే ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చి ఆ వ్యక్తి మీద నిత్యము నివసిస్తూ ఉంది. ఆత్మ పూర్ణుడైన, ఆత్మవశుడైన, ఆత్మ చేత నడిపింపబడుతున్న ఈ వ్యక్తిని బట్టి ఈ దేశానికి నెమ్మది, ఈ దేశానికి సమాధానం, ఈ దేశానికి విజయం, ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరని ఒక దైవిక నిశ్చయిత కలిగి 16వ వచనంలో దుఃఖంతో ఉన్న సమూయేలు, అంగలార్పుతో ఉన్న సమూయేలు, ఈ దేశం ఎటు వెళ్ళిపోతుందో, ఈ దేశం ఏమైపోతుందో, ఈ దేవుని ప్రజలైన సుఖీయ సాంపత్యమగు ఇజ్రాయెల్కి ఎలాంటి కీడు జరుగుతుందో అని సంఘం గూర్చిన ఆవేదన, ప్రజలు గూర్చినటువంటి ఆ దుఃఖం, అభిషేకింపబడిన వాడు అభిషేకాన్ని కోల్పోయి సాధారణమైన ఒక వ్యక్తిగా ప్రధానత్వాన్ని పోగొట్టుకుని జ్యేష్ఠత్వానికి దూరమై అల్పుడుగా సాధారణమైన మనిషి అయిపోయినటువంటి ఆ పరిస్థితిలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి నీడ,
ప్రతి ఆదివారం లేక సబ్బాతు దినమందు లక్షల్లో కానుకలు అందుకునేటువంటి సమూయేలు, 20 లక్షల పైబడి సహవాస విశ్వాసులు కలిగిన సమూయేలు వాటి రేటిని బట్టి సంతోషించగా తప్పిపోయిన ఒక్క సౌలును బట్టి దుఃఖాక్రాంతుడయ్యాడు. అది చూసి దేవుడు ఎస్సీ ఇంటికి పంపించగా ఆత్మపూర్ణుడైన దావీదు, ఆత్మవశుడైన దావీదు, ఈ రాత్రి మీరు పట్టుకోవాల్సిన మాట, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చాను. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ వస్తాడు, పరిచర్య ముగించుకుని వెళ్ళిపోతాడు. కానీ కొంతమంది వ్యక్తుల మీద ఆయన అలాగే నిలిచున్నాడు. ఇది ఎంత అద్భుతమైన వరమో తెలుసా? ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయమో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వాక్యం. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు. ఇదిగో చూడని మాట, నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మిచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు దేవుని సంఘమా, బాప్తిస్మిచ్చే యోహానికి మెస్సైని గుర్తుపట్టే ఒక చిహ్నం ఇవ్వబడింది. ఏమిటి ఆ ప్రశస్తమైన ఆనవాలు అంటే, ఎవని మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుందో, వచ్చి వెళ్ళిపోయే పరిశుద్ధాత్ముడు, పరిచర్య చేసి ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయే పరిశుద్ధాత్మ ఏ వ్యక్తి మీద నిలిచి ఉంటాడో ఆ వ్యక్తే అగ్నిలోనూ ఆత్మలోనూ బాప్తిస్మిచ్చేవాడు. ఈ రాత్రి నేను సేవకుడిగా మీకు జ్ఞాపకం చేసే అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, మేడ మీద మేడ కట్టుకున్నాను, ప్రభుని నమ్ముకున్నాను, ఆరోగ్యం పొందాను, ప్రభుని నమ్ముకున్నాను, ఉద్యోగం వచ్చింది, ఇవన్నీ మంచివే కాదని నేను అనట్లేదు. ఈ రాత్రి ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను అభిషేక్తున్నయ్యాను. నా మీద దేవుని ఆత్మ నిత్యం ఉంది. ఆత్మ చేత నిద్రపోతూ, ఆత్మ చేత నడిపింపబడుతూ, ఆత్మ చేత ఉద్యోగానికి వెళుతూ, ఆత్మ చేత వంట చేస్తూ 24 గంటలు దేవుని సన్నిధి చేత నింపబడిన వ్యక్తులుగా ఈ రాత్రి మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో అతి శ్రేష్టమైన వరం, అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అపోస్తుల కార్యాల్లో డాక్టర్ అయిన లూకా రాస్తూ 10వ అధ్యాయం 37-38 అంటున్న మాట మీ కళ్ళతో మీరు చూడాలి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 37-38. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధి అయిన సంగతి ఏదనగా అది ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించింది అన్నదియే. దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ సంచరించుచుండె. ఆమేన్, హల్లెలూయా. జీవం కలిగిన దేవుని ప్రజలారా, ప్రశస్తమైన విషయం, గలిలయ మొదలుకొని యోదయ అంతట వరకు అతి ప్రాముఖ్యమైన అంశం ఏదై ఉందంటే 10:37 అపోస్తుల కార్యాల్లో రాయబడిన మాట, యేసు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను నింపబడిన విషయమే. ఈ రాత్రి ప్రభు నా గుండెల్లో పెట్టిన మాట. ఈ రాత్రి మీకు అర్థమవలసిన సంగతి ఏంటంటే, యేసు క్రీస్తు ఆత్మచేత అభిషక్తులైన వారిగా మనము మారిపోదుము గాక. పక్కోడికి షేక్ హ్యాండ్ ఇచ్చి, వాళ్ళు ఉన్నారో ఇంటికి వెళ్ళిపోయారు, ఒకసారి పరామర్శించి, ఈ రాత్రి నువ్వు అభిషక్తురాలు అవ్వాలి. మీ అందరికీ తెలుగు వచ్చా? నా గుండె జారిపోయింది. మా ఒరేలా ప్రచార కొరవరొచ్చుకి నేను ఒరేలో చెప్పాలా తెలుగులో చెప్పాలా? అమ్మా, పక్కోళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి, ఈ రాత్రి దేవుడు నిన్ను అభిషేకించుడు గాక. కుర్చీలో ఉన్నవాళ్ళు కొంతమంది కదలలేరండి, ఎందుకంటే కదిలితే పావు కేజీ తగ్గిపోతారు వాళ్ళు. ఎక్కడ తగ్గిపోయి షుగర్ బీపీ లేకుండా అయిపోతామని చెప్పి వాటిని అలాగే పెంచుకుందామని చెప్పి కదలరు మెదలరు, బియ్యం బస్తాల్లో కూర్చున్నారు వాళ్ళు. ఒకసారి పక్కడితో చెప్పండి, ఈ రాత్రి
అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? అభిషేకం పొందటమే. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నా గుండెలో పెట్టిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ చేత అభిషేకమైన వ్యక్తులుగా మనం మారిపోవాలి. గలిలయ మొదలుకొని యోదయ వరకు ప్రసిద్ధమైన సంగతి ఏదనగా, వాక్యం సెలవిస్తున్న సత్యం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డమే, శక్తి చేత నింపబడ్డమే. ఈ శక్తి మనలోకి వస్తే అపోస్తలుల గారి 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. యోదయ, గలిలయ, సమరయలో బూదిగంతముల వరకు నాకు సాక్షులు అవుతారు. ఇదే మాట గ్రీకులో మనం చదివితే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. యోదయ, గలిలయ, సమరయలో నాకు సాక్షులుగా కాదు హతసాక్షులుగా మారిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 12 మంది అపోస్తలులు కూడా పౌలుతో సహా అందరూ హతసాక్షులైపోయారు. ఈ పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి చేత నింపబడతామనే మాటకు ఆంతర్యం ఏంటి తెలుసా? 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వస్తే పాపాన్ని జయించే శక్తి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వస్తే శ్రమలను భరించే శక్తి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వస్తే అంధకార శక్తులను ఎదిరించే శక్తి అతనిలోకి దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు పాపాన్ని జయించలేకపోతున్నావు, యేసు ప్రభు కొరకు వచ్చిన శ్రమల్ని జయించలేకపోతున్నావు, లేకపోతే అంధకార శక్తులు ఎదిరించలేకపోతున్నావు అంటే పైనుండి వచ్చే ఆ అభిషేకాన్ని నువ్వు పొందలేదు. ఈ రాత్రి ప్రభుని నమ్ముకుని నువ్వు ఏమి సంపాదించవలేదు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు నా గుండెలో పెట్టిన ఆలోచన తెలుసా? అభిషేకింబడిన తల్లిగా నువ్వు మారిపోవాలి, అభిషేకింబడిన భర్తగా మారిపోవాలి. మీ పిల్లలు అభిషేకింబడి స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. ఈ రాత్రి ఈ సభలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద దేవుని సన్నిధి బలంగా దిగి రావాలి. మనం వెళుతుంటుండగా యేసు రక్తం మనతో పాటు ప్రవహించాలి. మనం వెళుతుంటుండగా ఏలియా ఎక్కడ ఉన్న దేవుని సన్నిధి బలంగా దిగొచ్చినట్లుగా దేవుని సన్నిధి మన మీదకి దిగి రావాలి, మన ప్రాంతాల మీదకి దిగి రావాలి. నేనేమంటానంటే, అభిషేకం పెరిగితే ఆశీర్వాదం పెరుగుతుంది, అభిషేకం పెరిగితే సేవ పెరుగుతుంది, అభిషేకం పెరిగితే మీ ఆరోగ్యం పెరుగుతుంది, పునరుద్ధాన శక్తి మీ జీవితంలో కలుగుతుంది. దైవజనుడైన భక్త్ సింగ్ గారికి ఒక అద్భుతమైన పేరుంది. ఏమిటి ఆ పేరంటే, నిద్రపోని సేవకుడు. మద్రాసులో వారం రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. వారం రోజులు మీటింగ్లు ఏర్పాటు చేశారు, కానీ అవి 13వ రోజును కూడా కొనసాగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, ప్రజలు తండోపతండాలకు వచ్చి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేస్తున్న దైవ కార్యం జరగటం బట్టి అక్కడున్న వారు మీటింగ్స్ ఆపలేకపోయారు. 13వ రోజున చాలామంది సేవకులు ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు వచ్చేస్తే వాళ్ళకి ఎక్కడ అకామిడేషన్ ఇవ్వాలో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఈ లోపల భక్త్ సింగ్ గారు బయటకు వస్తే కొంతమంది పాస్టర్లు అరుగుల మీద, ఆ గట్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి కనబడితే కన్వీనర్ని పిలిచి, బాబు నేను ఒక్కడిని రూమ్లో పడుకుంటున్నాను, ఇంకో 3 నాతో పాటు పడుకోవచ్చు, ప్లీజ్ ఎవరైనా సేవకులు ఉంటే నా గదిలో పంపండి, పర్వాలేదు అన్నారు. అప్పుడు కొంతమంది సేవకులకి భక్త్ సింగ్ గారి రూమ్ ఖాళీ ఉంది, ఒక 3 పడుకోవడానికి ఖాళీ ఉందట, మీలో ఎవరైనా వెళ్తారనగానే వెంటనే అందరూ పోటీ పడ్డారట. అయ్యగారితో పాటు మేము పడుకుంటామంటే మేము పడుకుంటామని చెప్పి మొత్తానికి ఒక పెద్ద సీనియర్ 3 సేవకులు ఆయనతో పడుకోవడానికి ఆ రూమ్లోకి వచ్చారు. ఆయన గదిలోకి వెళ్ళి ఒకటే ములుగుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రి 1 గంట అయినా ఆయన పడుకోడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయనతో పాటు వాళ్ళు ఎక్కడ పడుకోవడానికి వీలవుద్దండి? ఏమండి, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. భక్త్ సింగ్ గారు గట్టిగా అయితే 1 గంట 1:30 పడుకున్నాడు. ఆయన 3వ కుండని లెగిసిపోయి ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కూడా లెగిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరే, నిన్నేదో ప్రార్థన చేశాడు, ఇవాళ ఏమన్నా పడుకుంటాడేమో అని చూస్తే ఇవాళ కూడా 1:30కే పడుకున్నాడు, 3 గంటలు లేచిపోయాడు. ఆయనకి నీరసం కానీ, కళ్ళు లోనికి వెళ్ళటం కానీ, బలహీనత కానీ ఏమీ కనబట్టలేదు. 3వ రోజు రాత్రి కన్వీనర్ని పిలిచి, ఈ పడుకుంటానికి పోటీ పడినోళ్ళు అన్నారు, అయ్యా మేము సభలో ఆ టెంట్ల కింద అయినా బరకాల మీదైనా పడుకుంటామేమో, కానీ ఆయన గదిలోకి మాత్రం వెళ్ళలేవన్నారట. ఏమయ్యా ఏమైంది? అంత చక్కటి రూమ్ ఇస్తే, ఫ్యాన్ ఉన్న మంచి మంచాలున్న ఆ రూమ్ ఇస్తే, అయ్యి బాబు ఆయన పడుకోడండి, ఎవరిని పడుకోనివ్వడండి. అదేం ప్రార్థన, అదేం కన్నీళ్ళు, అదేమి అంగలార్పు. దేవుని ప్రజల కొరకు ఆయన ఉన్న గదిలో మేము ఉండడం మా వల్ల కాదు. ఆయనకు నీరసం లేదు, ఆయనకి అనారోగ్యం లేదు, తలపోటు లేదు, ఆయన పునరుద్ధాన శరీరం కలిగిన వాడు అని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈ రాత్రి సేవకుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను,
ఎప్పుడైతే నీ అభిషేకం పెరుగుతుందో పరిచర్య ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. నీ అభిషేకం పెరిగితే నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ నీ సరౌండింగ్లోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే నీ అభిషేకం పెరుగుతుందో నీ జీవిత విధానమే, నీ ప్రసంగం మారిపోద్ది, నీ పాట మారిపోద్ది, నీ సంగీతం మారిపోద్ది, నీ స్థితి గతులే మారిపోతాయి. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీవు ఇంకా సంపాదించావో లేదో, దేవుని ఆత్మ చేత నింపబడిన ఆ అనుభవం, ఆ అభిషేక అనుభవం నీవు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఉంటావో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీ కంట్రోల్లోకి వచ్చేసి ఆ దైవికమైన సన్నిధి కలిగిన స్థాయికి రావాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రామాకి సమూయేలు వెళ్ళిపోయిన మాట ఎందుకు రాయబడిందంటే, ఆత్మ కలిగిన వాడు, అభిషేకింపబడిన వాడు, దేవుని ఆత్మ దినదినము అతనిలో ఉండి పనిచేయటం చూసినటువంటి సమూయేలు మహానమ్మక చేత ఈ దేశానికి ఏం పర్వాలేదు, ఆత్మ కలిగిన వాడు, ఆత్మపూర్ణుడైన వాడు, ఆత్మవశుడైన వాడు, ఆత్మావేశం కలిగిన వాడు మనకు దొరికాడు అని చెప్పి సమూయేలు నెమ్మది నొందుతున్నాడు. ఈ రాత్రి నేను సేవకుడిగా కొన్ని లోతైన విషయాలు మీతో కాంటెక్స్ట్ నుండి నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలామంది అభిషేకం అంటే పాస్టర్లకు మాత్రమే అనుకుంటారు. లేదు, ఈ రాత్రి సంఘం అభిషేకింపబడాలి, కుటుంబాలు అభిషేకింపబడాలి. ఈ రాత్రి నేను ఆశపడుతుంది ఏంటో తెలుసా? డబ్బున్న కుటుంబాలు, ఉద్యోగం చేస్తున్న కుటుంబాలు, పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబాలు, వాడబడుతున్న కుటుంబాలు చాలా సంఘాల్లో ఉన్నాయి. కానీ ఈ రాత్రి సేవకుడు ఏ స్థాయి కలిగిన కుటుంబాలని సంఘంలో కలిగి ఉండాలంటే అభిషేకింపబడినటువంటి కుటుంబాలని. ఈయన చాలా అభిషేకం కలిగినవాడండి, ఈయన మీద దేవుని సన్నిధి బలంగా ఉందండి, ఈయన ఎక్కడుంటే అక్కడ పాపపు నాళ్ళు తెగిపోతాయి. దేవుని శక్తి ప్రజల మీదకి వచ్చి పాపాన్ని జయించటం, ఏమండి శ్రమల్ని భరించటం, అంధకార చీకటి శక్తుల్ని ఎదిరించే వారిగా మారిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒరిస్సా బోర్డర్లో దేవికోన అనే ప్రాంతానికి కొండల్లో వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాను. నేను మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతానికి వెళ్తున్నాను. పల్సర్ బండి మీద వెళ్తున్నాను. కారు వెళ్ళదు, బండి మాత్రం వెళ్తుంది ఆ మార్గాల్లో. అయితే నేను వెళ్తున్నటువంటి ఆ పార్తిపురం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో నేను ప్రయాణం చేసి వెళ్తున్నాను. రాయగఢ్ టు పార్తిపురం రోడ్లో దేవికోన అనేటువంటి కుగ్రామానికి వెళ్ళి వాక్య పరిచయం చేయాలి. అప్పటికే టైం అయిపోయింది. నాకు అడ్రస్ తెలియక కొంచెం నేను లేట్ అయిపోయాను, కంగారుగా వెళ్తున్నాను. బండి 60-70 స్పీడ్లో వెళ్తుండగా నా ముందు ఒక అమ్మాయి కొత్తగా యాక్టివా కొనుక్కుని వెళ్తుంది. ఆడోళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే సైడ్ ఎవరు, స్పీడ్ వెళ్ళరు. మీరందరూ ఉన్నారా? మీరందరూ ఉన్నారు, నాకేమీ అర్థం అవ్వట్లేదు. ఆడోళ్ళకున్న ప్రత్యేకత ఏంటి చెప్పండి? స్పీడ్ వెళ్ళరు, ఇంకొకరికి సైడ్ ఎవరు. వాళ్ళని కంగారు పెట్టాం అనుకోండి, వాళ్ళు పడిపోతారు, మనం పడిపోతాం. కనుక సరే ఆ అమ్మాయి ఎప్పుడు సైడ్ ఇస్తే అప్పుడు వెళ్దామని చెప్పి నేనేదో తిప్పలు పడతా 40-35లోకి వచ్చేసాను. నేను ఈ లోపల సడన్గా బ్రేక్ వేసింది. మీరు నవ్వకండి, ఆ అమ్మాయి బ్రేక్ వేస్తే నేను బ్రేక్ వేసాను. పల్సర్ కాబట్టి ఫ్రంట్ బ్రేక్ కూడా వేసాను. వెనకాల చక్రం అమాంతంగా లేచిపోయింది. నేను వేసిన బ్రేక్కి నా బండి మించి నేను లేచి ఆ అమ్మాయి వెనకాల ఆ బండి మీద కూర్చున్నాను. అమ్మాయి ఏంటి ఇంత రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద, లారీలు వెళ్ళేటువంటి హైవే మీద ఇంత సడన్ బ్రేక్ వేసేవేటంటే ఆ అమ్మాయి అంటుంది నెమ్మదిగా, నిమ్మకాయ ఎదర నిమ్మకాయ ఎవరో దిగదూపు తుడిచి పాడేశారండి, ఆ నిమ్మకాయ తొక్కేస్తే రాత్రికి నన్ను తొక్కేద్దు కదండి. అప్పుడు నేను అన్నాను, అమ్మ నువ్వు నిమ్మకాయ చూసుకుంటే వెనకాల లారీ లేదు, లారీ ఉంటే ఇద్దరిని తొక్కేసి మన ఇద్దరం పచ్చడైపోదు. ఇలా నిమ్మకాయ చూస్తే కొంతమందికి భయం, ఎండుమిరగాయలు చూస్తే, గుమ్మడికాయలు చూస్తే. ఈ రాత్రి ఒక నగ్న సత్యం చెప్పనా? యేసు క్రీస్తుని నమ్ముకున్న వారి మీద చీకటి అంధకార శక్తులు పొరపాటు కూడా పనిచేయవు. ఆమేనండి. అయ్యగారు మా మీద పనిచేస్తున్నాయంటే నువ్వేదో తేడా అంతే అర్థం. నీ మారు మనసు కరెక్ట్ కాదు, నువ్వు పొందిన ఆత్మ కరెక్ట్ కాదు, నీ అభిషేకం కరెక్ట్ కాదు, నీ జీవితమే కరెక్ట్ కాదు. యేసు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఇంకెప్పటికీ ఒక శక్తి ఒక వ్యక్తిని తాకడానికి వీల్లేదు. బాప్తిసం పొందిన తర్వాత మనము దేవుని విశ్వ ప్రణాళికలోకి వెళ్ళిపోతాం. ఈ సృష్టిలో నుండి పరమండల సంబంధ వ్యక్తులుగా మారిపోతాం. యుగ సంబంధమైన శక్తులు మనం తాకడానికి వీల్లేదు. ఒకసారి ఒకడు నన్ను కాలర్ బొట్టుని ఇలా అడిగాడు, మొక్కెత్తతో అప్పనకు గునియ కొరుబరొచ్చి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను నీకు ఎన్నిసార్లు చేతబడి చేయాలన్నాడు. గుండె జారిపోయింది నాకు. ఏమన్నావు? మళ్ళీ అడిగాను. మొక్కెత్తతో అప్పనకు గునియ కొరుబరొచ్చి, నేను నీకు ఎన్నిసార్లు చేతబడి చేయాలి? చేసినప్పుడల్లా 5,000 వదిలిపోతుంది. ఆ పూజ సామాగ్రి తెచ్చి 5,000 ఖర్చు పెట్టి నువ్వేదో అయిపోవాలని పూజ చేస్తుండే నీకేమీ అవ్వట్లేదేంటి అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, నాకేమీ అవ్వకపోవడానికి నీకంటే పెద్ద మాంత్రికుడు కాదు, కానీ నీకంటే పెద్ద మాంత్రుడైన యేసు నాలో ఉన్నాడు. స్తోత్రం కలుగుగాక. ఆయన నమ్ముకున్న ప్రతి వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన పిల్లల్ని విడిచిపెట్టాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తే 3 అద్భుతాలు నేను చెప్తున్నాను. 1, పాపాన్ని జయించే శక్తి. 2, శ్రమలను భరించే శక్తి.
నాది రాజమండ్రి ప్రాంతం. నేను డిగ్రీ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా ప్రైవేట్ కాలేజీలో పనిచేసుకుంటుండేవాడిని. దేవుడు ఒక దర్శనంలో రాయగడ వెళ్ళి పరిచర్య చేయాలని చెప్పాడు. రాయగడ ఎక్కడుందో నాకు చాలా నెలలు తెలియలేదు. నేను వైజాగ్ వచ్చి ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రాయగడ విజయవాడ ప్యాసింజర్ చూసి అప్పుడు రాయగడ ఉందని అర్థం చేసుకుని దేవుని పిలుపుకు లోబడి సేవకు వచ్చేసాను. నేను పెళ్ళి అయిన సంవత్సరం కాకముందే దేవుని పిలుపుకు లోబడి నేను సేవకు వెళ్ళటం అమ్మా నాన్నలకు కానీ అత్తమామలకు కానీ ఇష్టం లేదు. ఒక్కగానొక కుమారుణ్ణి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడని చెప్పి చక్కగా వివాహం చేశారు. 2004 మే 21వ తారీఖున ప్రభు పిలుపుకు లోబడి అమ్మా నాన్నలకి ఇష్టం లేకపోయినా అత్తమామలకి ఇష్టం లేకపోయినా నేను నా భార్య ఒక చాప పట్టుకుని దేవుని సేవకి మేము బయలుదేరాం. అనతి కాలంలోనే నా భార్య గర్భవతి అయింది. 5వ నెల గర్భవతి. అప్పటికి భోంచేసి 21 రోజులైంది. నా అన్నవారు లేరు, భాష తెలియదు. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో సేవలో కొనసాగుతున్నాం. ఏదో సువార్త ప్రకటిస్తున్నాం, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ప్రారంభ దినాల్లో ఒక ఆవిడ నన్ను చూసి మార్కెట్లో అన్న మాట్లాడి తెలుసా, బాబో నీకు ఎప్పుడు నోరు వచ్చింది అంది. అదేటమ్మా సిలకలాగా మాట్లాడతాను నేను. నాకు నోరు రావటం ఏంటంటే నేను కొట్టుకడికి వెళ్ళి ఒరియాలో అడగటం రాక, ప్రారంభ దినాల్లో ఒరియాలో కొట్టుకడికి వెళ్ళి వస్తువులు కొనుక్కోవటం రాక, నూనె డబ్బా పట్టుకెళ్ళి నూనె చూపించి 20-30 ఇచ్చి అనేవాడిని. నేను ఉప్పు చూపించి అనేవాడిని. అన్నీ అలా చూపించి అంటుంటే ఈయన మోగోడు, ఆ తెల్లపిల్ల మోగోడు చేసుకుంది అనుకున్నాను. బాబు నీకు ఎప్పుడు నోరు వచ్చేసింది? అమ్మ నోరు రావటం కాదు, ఇదిగో నాకు ఒరియా రాదు, అందుకని నేను కొట్టుకడి బాధపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, 21 రోజులుగా 5వ నెల గర్భవతిగా ఉన్న నా భార్య నేనేం తినలేదు. ఆ రోజు తెల్లగున్న ఆమె నల్లగా మారిపోయి సొంగలు కక్కుతూ కింద పడి కొట్టుకుంటా ఉంది. మాటలు కూడగట్టుకుని ఒక మాట చెప్పింది. ఏమండి దీన్ని స్త్రీలు గురపవాతం అంటారు, షవరింగ్ అంటారు. ఇలా గురపవాతం వస్తే మనిషి వీక్నెస్ అయిపోయి గురపవాతం వస్తే కడుపులో ఉన్న బిడ్డ తల్లి చనిపోయే ప్రమాదం ఉంది. దయచేసి ఏదైనా చేయండి అని ఆమె మాటలు కూడబెట్టుకుని కేకలు వేస్తున్నట్లుగా, ఆ ఓపిక లేనట్లుగా ఆమె మాట్లాడుతూ ఉంది. నేను ప్రార్థన చేస్తున్నాను, నీళ్లు పట్టిస్తూ ఉన్నాను. 21 రోజులు అయిపోయింది. ఆమె ఇంకా కొర ప్రాణంలాగా కళ్ళు తేలేసేస్తుంది, నాలిక తేలేసేస్తూ ఉంది, మాట అంతా తేడా వచ్చేస్తుంది. ఈ పరిస్థితిలో దేవుని బిడ్డలారా, నేను సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో నా భార్య అన్న మాట నేను నా లైఫ్లో ఇప్పుడు మర్చిపోను. ఏమందంటే ఆమె, ఏమండి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఏం అడగలేదు, నేను సేవకు వచ్చిన తర్వాత కూడా ఏం అడగలేదు. కానీ ఈరోజు ఒకటి అడగాలండి. ఏంటమ్మా ఏం కావాలి? ఆ ప్లేట్ పట్టురండి అంది. ఓ ప్లేట్ పట్టుకొచ్చాను నేను. ఈ ప్లేట్ తీసుకుని అడుక్కుని ఒక ముద్ద పట్టురండి. నేను నా కడుపులోని బిడ్డ చనిపోతే మీరు ఏమైనా సాక్ష్యం చెప్పి సేవ చేస్తారు, సువార్త చేస్తారు. ఇదిగో సేవకు వచ్చారు, తల్లి బిడ్డ చచ్చిపోయారని చెప్పి గొప్ప భయంకరమైన అవమానం, కనుక మీరు వెళ్ళి అడుక్కురండి అంటే నా ప్రాణం నీరైపోయింది. ఒకవేళ నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నా భార్య ఆకలిగా ఉంది అని గర్భిణీగా ఉన్న ఆమె అడిగితే 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళి 2000 రూపాయలు భోజనం ఇప్పించేవాడినేమో. కానీ ఆ రోజు నా ప్రాణం దేవేసినట్టు అయిపోయింది. అయ్యో అమ్మ, దేవుని దగ్గర చేయి జాచడం నేర్చుకున్నాను, ఇంకెక్కడ చేయి జాచలేను. దేవుని దగ్గర ఏడటం నేర్చుకున్నాను, ఎక్కడ ఏడుపు కొట్టు మాటలు మాట్లాడలేను. ఇదిగో దేవుని దగ్గర మోకరించడం నేర్చుకున్నాను. నేను వంగి దండాలు ఎక్కడా పెట్టలేను. నేను వెళ్ళి అడుక్కుని రాలేనమ్మా. నమ్మండి, 14 గంటలు ఒక ముద్ద కావాలి, నా భార్య బిడ్డ బ్రతకాలని ప్రార్థన చేశాను. ఎవరు రాలేదు, ఏ సమాధానం దొరకలేదు. మాట లేదు, చూపు లేదు, నల్లగా మారిపోతూ నోట్లోంచి సొంగలు వస్తుంటే భయమేసి తెచ్చుకున్న బట్టల్లో చిన్న గిన్నెల్లో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి పిచ్చోళ్ళగా అవన్నీ తిరగేస్తే ఒక రూపాయి దొరికింది. ఆ రూపాయి పట్టుకెళ్ళి మార్కెట్కి తీసుకెళ్ళి ఒక గారి తీసుకొచ్చి దాన్ని నీళ్ళలో ముంచి నా భార్యకి తినిపించడం ప్రారంభించాను. ఆశ్చర్యం, ఆమె స్పృహలోకి వచ్చింది. సగం ముక్క తినలుడిగా మాట్లాడడం ప్రారంభించింది. మిగతా ముక్క చూసి నాతో చెప్పిన మాట ఏంటంటే, ఏమండి 21 రోజులుగా మీరు ఏమీ తినలేదు కనుక మీరు ఇది తినండి అని నా భార్య నన్ను అన్నప్పుడు, అమ్మ ఆ 1 రూపాయి కూడా ఇంట్లో లేదు, ఆ 1 రూపాయి కూడా ఖర్చు అయిపోయింది. ఇంకెప్పుడైనా ఆకలితో ప్రాణం పోయేంత పరిస్థితి వస్తే ఈ ముక్కను నువ్వు తినాలి అని చెప్పి పేపర్లో ప్యాక్ చేసి జాగ్రత్త పెట్టిన సందర్భం నా కళ్ళ ముందుంది. అప్పుడప్పుడు ఆ గడిచిన దినాల్లో భయంకరమైన శ్రమలు, ప్రాణం తీసేసినటువంటి పరిస్థితులు, వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఎలా జయించాం, ఎలా దాటుకుని వచ్చాం. ఈ రాత్రి నేను సేవకుడిగా చెప్పగలను,
దేవుని ఆత్మ మమ్మల్ని వాటన్నిటి నుండి దాటించుకుంటూ తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి చిన్న చిన్న శ్రమలు కూడా ప్రభుని నమ్ముకున్నప్పుడు, ప్రభు కొరకు చిన్న శ్రమ వస్తే, చిన్న బాధ వస్తే తట్టుకోలేని వారు ఉన్నారు. కానీ దేవుని శక్తి నీ మీదకి వస్తే పాపాన్ని జయించగలుగుతావు. నెంబర్ 1. 2 శ్రమలను భరించగలుగుతావు. 3వది అంధకార చీకటి శక్తులను నువ్వు జయించగలుగుతావు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు అభిషేకింపబడిన వారిగా మనం మారిపోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. ఒక సంగతి మీకు చూపిస్తాను. 2వ అధ్యాయం 20వ వాక్యం. 2వ అధ్యాయం 20వ వాక్యం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారనైనందున నేను రాయలేదు గాని. మరొకసారి చదవండి, అద్భుతమైన వచనం. మీరు సత్యం ఎరుగని వారైనందున. మళ్ళా మొదటి నుంచి చదవమ్మా ఆ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరి మీద ఉంటుందో, ఏమండి, అభిషేకం పొందడం, దేవుని సంచేత నింపబడ్డం అంటే ఏదో మనం అడావిడి చేయటం, లేకపోతే ఎవరినో పడేయటం, ఏదో ఆ వాతావరణం గురించి నేను మాట్లాడట్లేదు. నీ మీద దేవుని సన్నిధి ఉండటం వల్ల నీవు జయించేవాడిగా మారిపోవాలి. నీ మీద దేవుని సన్నిధి ఉండటం వల్ల నీ కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేసి అంధకార చీకటి శక్తులు దరి చేరకుండా చేయాలి. దేవుని ఆత్మ సన్నిధి నీ మీద ఉండటం వల్ల నీవేం చేయాలో తెలుసా? ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా మారిపోవాలి. ఆమేన్. ఈరోజు నేను ఎవరిని చూపిస్తున్నానంటే అభిషేకింపబడిన సంఘాన్ని పరిచయం చేస్తున్నాను. యోహాను సంఘం ఏంటో తెలుసా? అభిషేకింపబడిన సంఘం కనుక ఎవరు మీకు ఏమీ బోధించిన అవసరం లేదు. లౌకికమైంది ఏదో, అలౌకికమైంది ఏదో, దైవికమైంది ఏదో, శరీర సంబంధమైంది ఏదో, ఏది చూడాలో చూడకూడదు, ఏది వినాలో వినకూడదు, ఏది మాట్లాడాలో మాట్లాడకూడదు తెలియచేసే ఒక అభిషేకం మీ మీద ఉంది. ఆ 2వ అధ్యాయం 27వ వచనంలో ఇంకొక అద్భుతమైన మాట ఉంది. 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడు మీకు బోధింపనవసరం లేదు. ఈరోజు ఆదివారం వాక్య విని మిగతా రోజుల్లో బైబిల్ తెరవకుండా అర్థం అవ్వట్లేదని ఉండిపోతే మనం ఆత్మ సంబంధంగా చచ్చిపోతాం. మేము 2 విషయాలు ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కొరకు బలమైన సాధనమై ఆయన చేతిలో అస్త్రమై శస్త్రమై వాడబడాలి అంటే, అమ్మా, ఆదివారం వాక్యం విని మళ్ళా ఆదివారం వరకు వాక్యం లేని వారిగా ఉంటే నువ్వు ఆత్మలో చచ్చిపోతావు. కింద కూర్చున్న నీవు వేదిక మీదకి వచ్చి దేవుని ఆయుధంగా వాడబడాలంటే అనుదిన ధ్యానం కావాలి. 2వ విషయం, ప్రార్థనకి సమయానికి రావాలి. ప్రార్థన అయిన తర్వాత అందరికంటే లేటుగా వెళ్ళే పరిచర్య చేసే అనుభవం కావాలి. నేనేమంటానంటే ఈ రాత్రి రావటంలో నీవే మొదటి వాడవ్వాలి, వెళ్ళటంలో నీవే లాస్ట్ వాడవ్వాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి దేవుని మేము పడతాం. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క స్వరం ఏమని మాట్లాడుతుందంటే అభిషేకింపబడిన అనుభవాలు ఈరోజు మన పిల్లల్లో ఉండాలి. వాళ్ళ అభిషేకం చేత మన కుటుంబాలు, మన పిల్లలు జయించినటువంటి స్థితికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నేను ఆ 1 సమూయేలు 16వ అధ్యాయంలో ఈ అభిషేకం ఒక వ్యక్తి మీద ఉంటే ఏం జరుగుతుందో 3 విషయాలు చెప్తాను. అభిషేకం రావడానికి మరి 3 సంగతులు చెప్పాలని ఈ రాత్రి దేవుని ఆత్మ నన్ను రేపుతా ఉన్నాడు. 1 సమూయేలు దయచేసి చూడండి, 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించబోతున్నాను. మొదటి మాట గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్లో ఒక వ్యక్తి మీద అభిషేకం ఉంటే అతడు ఆ ఇంటికి యజమానుడిగా మారుతాడు. ఒక సేవకుడి మీద అభిషేకం ఉంటే ఆ సంఘానికి కాపరత్వం కలిగిన వాడిగా మారిపోతాడు. ఒక వ్యక్తి మీద అభిషేకం ఉంటే ఆ ప్రాంతానికి ఏలికగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి పరిచర్య ఏంటో తెలుసా? ఈ రాత్రి నీవు ఎందుకు అభిషేకింపబడాలి? అభిషేకం లేకపోతే నీ పిల్లలు నీ మాట వినరు. చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? మా పిల్లలు మా మాట వినరండి. నువ్వు దేవుని మాట వింటే నీ పిల్లలు నీ మాట వినేటువంటి పరిస్థితి ఉందని ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వ్యక్తి మీద అభిషేకం ఉంటే ఆ వ్యక్తి ఎలా మారిపోతాడు తెలుసా? ఆ ప్రాంతానికి ఏలికగా మారిపోతాడు. 1 సమూయేలు 7వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. చాలా అద్భుతమైన మాట. 1 సమూయేలు 7వ అధ్యాయం 13వ మాట.
ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినముల ఇదిగో మాట అండర్లైన్ చేయండి. సమూయేలు ఉండిన దినములన్నిట యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంచుమించుగా 40 సంవత్సరాలు 7 దేశాల శత్రులు కూడా తోక ఆడించలేదు, నాలిక జాడించలేదు. కారణం ఒక సమూయేలులో ఉన్నటువంటి అభిషేకం. ఆ నీతిమంతుడి మీదకి యుద్ధానికి వెళ్ళి ఒరే ఆ దేశం మీద యుద్ధం చేసి మనం జయించడం మన వల్ల అవుద్దా? సమూయేలు ముఖాన్ని చూసి, ఆ ప్రభావాన్ని చూసి, ఆ జీవాన్ని చూసి 40 సంవత్సరాలు అబ్రాహాము కాలంలో తోక ముడిచినటువంటి ఈ ఫిలిష్తీయులు, దేవుని బిడ్డలారా, ఇస్సాకు కాలంలో మర్ర రెచ్చిపోయి బావులన్నింటినీ పూర్తి చేశారు. బావులను పూర్తి చేసిన తర్వాత ఇస్సాకు భయపడలా. వాళ్ళ కళ్ళ ముందే ఎప్పుడు బావులు పూర్తి చేశారో ఆ బావులను తిరిగి తవ్వాడు ఇస్సాకు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఎక్కడైనా చిన్న వ్యతిరేకత వస్తే భయపడిపోతున్నారు. ఎక్కడైనా చిన్న అవమానం వస్తే అమ్మో మమ్మల్ని ఏమేం చేస్తారో. ప్రభు కొరకు మనం సిద్ధంగా ఉండాలి. మనల్ని ఎవరు ఏం చేయలేరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరు మనల్ని టచ్ చేయలేరు. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుని కొరకు దెబ్బలు తినే ఆ స్థాయి మనకుందా? దేవుని కొరకు రక్తం కార్చే అర్హత మనకుందా? ఎంతో పరిశుద్ధత ఉంటే కానీ, ఎంతో కృప ఉంటే కానీ, ఎంతో దీవెన ఉంటే కానీ ఆ ఉన్నత స్థితిలోకి వెళ్ళాం. ఈరోజు దేవుని కొరకు ఒక దెబ్బ తిన్నామంటే నీ ధన్యత వేరు, రక్తం కార్చేవంటే నీ ధన్యత వేరు. ఆయన కొరకు శ్రమపడే భాగ్యం నువ్వు పొందే గొప్ప ధన్యత. ఇస్సాకు నోరు ముడిచి, లేకపోతే ఇస్సాకు భయపడిపోయి వారు బావును పూడ్చారని, ఈ ఫిలిష్తీయులు వ్యతిరేకించడం నా వల్ల కాదని పారిపోయిన వాడుగా లేడు. దేవుని యొక్క వాక్యలు మనం చూస్తే ఇస్సాకు ఆ బావులను తిరిగి మరలా తవ్వించాడు. దేవుని స్తోత్రం కలగాక. మీరు పూడ్చిన వాటిని అలాగే ఉంచడం నా యొక్క పరిస్థితి కాదు. తిరిగి మరలా తవ్వి వాటిని జలలో కలిగిన వాటిగా మారుస్తాను. దేవుని స్తోత్రం కలగాక. ఎక్కడ సువార్త ఆగుతుందో అక్కడికి మరలా సువార్త వెళ్ళాలి. ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడికి ప్రార్థనా బృందాలు వెళ్ళాలి. ఎక్కడ దేవుని రాజ్యానికి అడ్డుకట్టలు ఏర్పడుతున్నాయో అక్కడే దేవుని రాజ్యం బలంగా విస్తరించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు బ్రతికిన దినములన్నిట 40 సంవత్సరాలు ఫిలిష్తీయులు మాట్లాడడానికి లేదండి. ఒక సమూయేలు ప్రభావం దేశమంతా కమ్మింది. ఇదే విజయవాడకు దగ్గరలో ఒక ప్రాంతం నుండి ఒక తమ్ముడు జార్ఖండ్ వెళ్ళి సేవ చేస్తున్నాడు. ఈ తమ్ముడు బాగా తీవ్రమైన ప్రార్థన జీవితం కలిగినవాడు. అవలీలగా 7 నుండి 9, 10 గంటలు ప్రార్థన చేసే అనుభవం కలిగినవాడు. దేవుడు ఈ కుమారుడు ప్రార్థన ఆలకించి 6 నెలలు అవ్వలేదు 30-40 మంది మందిరానికి వచ్చేస్తున్నారు. మా ప్రాంతంలో ఇద్దరికి బాప్తిసం ఇవ్వడానికి 4 సంవత్సరాలు పడుతుంది. చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మేము సువార్త చేయడానికి వీల్లేదు. నార్త్ ఇండియాలో ఇంకా సువార్త అందని గ్రామాలు. ఇంకా మీకు అర్థమవడానికి మీ ప్రార్థన గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ప్రార్థనలో పెట్టాల్సిన అంశం ఏంటి తెలుసా? 200 గ్రామాలకి ఇంకా ఒక చర్చి లేదు. ఈ మధ్యకాలంలో మేము ఒక మందిరం కట్టాం. ఆ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు అది మందిరం అని మేము సర్వే చేస్తే 62 గ్రామాలకు అదే మందిరం. అదెంత మందిరం అనుకుంటున్నారు? గట్టిగా అయితే 2 గదులు ఉండదు. ఒక 30-40 మంది కూర్చునేటువంటి మందిరం కట్టాం. ఎందుకంటే అంతకుముందు కట్టిన మందిరాన్ని 2019 ఏప్రిల్ 17వ తారీఖున కూల్చేశారు. విశ్వాసులందరినీ చెదరగొట్టేశారు. విశ్వాసులు ఇల్లు కూడా పడగొట్టేశారు. ఇప్పుడు రహస్యంగా కొండ మీద మందిరం కడితే చుట్టుపక్కల గ్రామాలకి 62 గ్రామాలకి అదే మందిరం. 200 గ్రామాలకి ఇంకా ఒక మందిరం లేని భయంకరమైన పరిస్థితి నార్త్ ఇండియాలో ఉంది. జార్ఖండ్ ప్రాంతానికి వెళ్ళిన కుర్రాడు మోకాళ్ళ మీద ప్రసవేదన పడడం వల్ల దేవుడు బలమైన పరిచర్య ఇచ్చాడు. ఎంత బలమైన పరిచర్య అంటే 6 నెలల్లో 30 మంది రావడం ప్రారంభించారు. ఈ లోపల కొంతమంది కుర్రాళ్ళు ఎవడో ఈడు చాలా భయంకరమైనటువంటి పరిచర్య చేసి అందరినీ దించేస్తున్నాడు, ముంచేస్తున్నాడు అని చెప్పి ఒక నిఘా పెట్టారు. ఈ లోపల కేసు కూడా పెట్టారు. ఆ కుర్రాడిని లోన వేశారు. 6 నెలల వరకు బయటికి రారనే సమాచారం. కానీ 15 రోజుల తర్వాత పోలీసులు సంతకాలు పెట్టి ఆయన బయటికి తీసుకొచ్చారు. తెలిసిన పాస్టర్ గారి ద్వారా పాస్టర్ గారిని పోలీసులను అడిగించాం. ఏమండి మా ఓల్డ్ 6 నెలల దాకా రారన్నారు కదా, ఏమిటి 15 రోజులకు వచ్చేసాడంటే పోలీసులు చెప్పిన మాట ఏంటి తెలుసా? వీడు బయట ఉన్నప్పుడు 20 మందిని మార్చాడు, లోన్ ఉన్నప్పుడు 60 మందిని మార్చాడు, అందుకే బయటికి పంపించేశాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. బయట ఉన్నప్పుడు 20 మందిని మార్చాడట. ఇప్పుడు అందరూ హోల్సేల్గా అంతమంది జైల్లో దొరికితే పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థనలు పెట్టేసి 60 మందిని లోన మార్చేశాడట. ఈ లోన్ ఉంటే జైలంతా మారిపోవటమే కాకుండా మేము కూడా బాప్తీసాలు తీసుకుని బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోవాలని భయం వేసి మేమే సంతకాలు పెట్టి భయనెట్టి. ఈ లోపల ఒక రోజున వినాయక చవితి జరిగేటువంటి రోజున
కొంతమంది ముందు ఒక 4 రోజులు ముందు వచ్చి పలానా రోజున మేము బొమ్మను తీసుకుని వెళ్తాం, బాగా అడావుడిగా మా ఊరంతా తిప్పి పలానా చెరువులో ముంచేస్తాం, ఆ రోజును ముంచినప్పుడు నిన్ను కూడా ఆ ప్రతిమతో పాటు ముంచేస్తామని చెప్పి వీళ్ళు వార్నింగ్ ఇచ్చారే. అప్పుడు ఈ కుర్రడు ఏం భయపడకుండా అన్నాడట, నువ్వు మా వీధికి వచ్చినప్పుడు, నన్ను పట్టుకున్నప్పుడు, నన్ను తీసుకెళ్ళినప్పుడు చూద్దాంలే అన్నాడట. ఏమన్నాడు చెప్పండి? మా వీధికి వచ్చినప్పుడు, నన్ను పట్టుకున్నప్పుడు, తీసుకెళ్ళి ముంచినప్పుడు చూద్దాంలే. అసలు మా వీధికి వస్తే కదా నువ్వు నా మీద చెయ్యేస్తే కదా. ఏట్రా ఈడు ధైర్యం, వెనకాల ఎవరున్నారా అనుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇక నిద్రపోట్ల, పగలు రాత్రి మోకాళ్ళ మీద, దేవా నీవు దేవుడు అయితే నేను సేవకునైతే. చెప్పండి మాట, నీవు దేవుడు అయితే నేను సేవకునైతే, నువ్వు పంపిన సేవకునైతే, నీ పిలుపుకెళ్ళిన సేవకునైతే ప్రభా వారు మా వీధిలో అడుగు పెట్టడానికి వీల్లేదు, నా మీద చెయ్యడానికి వీల్లేదు, ఇదే నీవు నన్ను పిలిచావంటానికి గుర్తునని ప్రార్థన చేస్తా ఉన్నాడు. బాగా తాగారండి ఆ రోజు, డ్యాన్సులు వేసుకున్నారే. ఈరోజు ఆడిని కూడా వేసేస్తున్నాం, నీళ్ళలో ముంచేస్తున్నాం, చెదగొట్టేసి వాడిని వీలైతే ముక్కలుగా నరికేసి బొమ్మతో పాటు ముంచేద్దాం అని చెప్పి వీడు బాగా తాగి డ్యాన్సులు వేసుకుని ఊరేగింపు అంతా చేసుకుని సాయంత్రం 4 గంటలకి ఆయన ఉన్నటువంటి వీధికి వచ్చారు. ఆ కుర్రోడు ఉన్న వీధికి వచ్చారు. వీధికి వచ్చి అడుగులు ఆనెడదామని చూస్తున్నారు కానీ అడుగు మాత్రం వీధిలో పట్టలేదు. సాయంత్రం 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది, ఒక్కడు కూడా లోనకి రాలేకపోతున్నారు. అక్కడే ఆ బొమ్మను వదిలేసి వాళ్ళందరూ అన్న మాట తెలుసా, ఒరేయ్ ఈ వీధిలోకి వెళ్ళటం మన వల్ల కాదు, వెళ్ళామంటే ఏదన్నా అయిపోతావు అని చెప్పి అక్కడే ఆ బొమ్మను వదిలేసి పరిగెట్టు పారిపోయారు. చెప్పలు కూడా ఒకసారి దేవుని మహిమ పడదాం. ఇప్పుడు జార్ఖండ్లో భయంకరమైన పరిచర్య కుమారుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి తెలుసా, నీవు ఏలికగా మారాలంటే అభిషేకం కావాలి. నీ భార్య, నీ బిడ్డలు దైవికమైన వాతావరణంలో నీ చెప్పు చేతల్లో ఉండాలంటే నీ మీద దేవుని ఆత్మ అల్లాడడం చూడాలి. అబ్రహాం ఉదయాన్ని వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుతూ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఏదోదో చెప్దాం అనుకునేది, అయ్యో పొద్దున్న వెళ్ళిపోయి ఇంటి పరిస్థితులు ఏమీ పట్టించుకోకుండా పొద్దుననగా వెళ్ళిపోయి ఇప్పుడు దాకా రాలేదు, 4 కేకలేద్దాం అనుకునేది సారాయి. కానీ ఎప్పుడైతే ఆయన ముఖం చూసేదో, ఆయన మీద ఉన్న ఆత్మ, ఆయన మీద ఉన్న అభిషేకం చూసి యజమానుడా అని కుక్క పిల్ల శాస్త్రంగా పడిపోయేది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి తెలుసా, ఒక వ్యక్తి మీద అభిషేకం ఉంటే, ఒక సంఘం మీద అభిషేకం ఉంటే, ఒక దైవజనుడి మీద అభిషేకం ఉంటే, అభిషేకింపబడిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో ఆ ప్రాంతాన్ని ఏలేవాడిగా మారిపోతాడు. స్తోత్రం కలుగును గాక. మెట్కాఫ్ సేవ చేస్తున్న రోజుల్లో, మెట్కాఫ్ అనే దైవజనుడు సేవ చేస్తున్న రోజుల్లో దెయ్యాలు అనేవట విశ్వాసుల ఇంటికి వెళ్ళి, మీ పాస్టర్ గారు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారో అని అడిగేవట. మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే నీకెందుకని ఒక మొదల విశ్వాసం అడిగిందట. అప్పుడు దెయ్యం చెప్పిందట, మీ పాస్టర్ గారు ఏ ఊరు వెళ్తున్నారో మాకు ముందే తెలిస్తే ఆ ఊరిలో ఉన్న దెయ్యాలను ముందే మేము ఖాళీ చేయిస్తాం, మీ పాస్టర్ గారు పట్టుకుని కాల్చి మార్చి అప్పుడు వదులుతున్నాడట. ఆ బాధ మాకెందుకు, డేట్స్ కొంచెం చెప్పరా, ఏ ఊరు వెళ్తున్నారో డైరీ మాకు చెప్పరా అని చెప్పి దెయ్యాలు అడుగుతుండేవట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాట తెలుసా, నిన్ను బట్టి ఆ ప్రాంతం అంతా దీవింపబడాలి, నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదింపబడాలి, నిన్ను బట్టి ఆ ఏరియా అంతా దైవికమైన పరిచర్యగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ మధ్యకాలంలో వాక్య పరిచయం చేయడానికి చీపురుపల్లి వెళ్ళాను. చీపురుపల్లి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారికి ఇంచుమించుగా 7 సార్లు యాక్సిడెంట్ అయింది. కాలు ముక్కలు అయిపోయింది, సగం కాలు ఉన్నట్టు ఉంటుంది, నడవటం కూడా చాలా కష్టం. ఆయనకి మరలా ప్రాబ్లం ఏదో వచ్చి ఇదంతా కుళ్ళిపోతే కుట్లు వేశారు. ముఖం కూడా మనం చూడడానికి ముఖంలా కనబడదు, ఒక ఏదో కొట్టేసినటువంటి ముఖం మీద గట్టిగా కొడితే సొట్టబడిపోయినట్లుగా ఇదంతా ఉండదు, అదంతా కుట్లుగా కనబడుతుంది. మనిషి మాట కూడా సరిగ్గా రాదు. దేవుని బిడ్డలారా, కాళ్ళు సరిగ్గా లేవు, ముఖం సరిగ్గా లేదు. కానీ వారి ఊరిలో ఇంచుమించుగా 162 మందిని తన బంధువుల్ని ప్రభు దగ్గరికి నడిపించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఏదో సామాన్యమైనటువంటి స్థితిలో వచ్చిన వాళ్ళు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నటువంటి వారందరూ మారిపోయి దేవుని మందిరంలో కూర్చుంటే వీళ్ళు ఎలా అండి, వాళ్ళు ఎలాగండి అని చెప్తుంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళందరూ 162 మంది చెప్పే మాట్లాడి తెలుసా, ఈయన ద్వారా మేము ప్రభు దగ్గరికి వచ్చాం. అప్పుడు నాకు అనిపించింది, సమూయేలు మీద ఉన్న అభిషేకం ఈయన మీద ఉంది కనుక ఈయన ద్వారా ఈ ప్రాంతమంతా మార్పులోకి వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు చెప్పే మాట్లాడి తెలుసా, తిన్నది పరలోకి రాదు,
రాదు, కట్టుకున్నది పరలోకం రాదు, సంపాదించింది పరలోకం రాదు. రెండే రెండు పరలోకంలో మనవిగా మిగులుతాయి. ఏమిటి ఆ రెండంటే కార్చిన కన్నీళ్లు, చేసిన సేవ. అనండి, కార్చిన కన్నీళ్లు, చేసిన సేవ అనగా ప్రార్థన, పరిచర్య. ఈ రెండే మనకి మిగులుతాయి. అమ్మా, నువ్వెంత మంచి తిండి తిన్నా అది నీతో రాదు, ఎంత మంచి బట్టలు కట్టుకున్నా అది నీతో రాదు, ఎంత ఆస్తి సంపాదించినా చచ్చిపోయిన మరుక్షణమే వీటితో నీకు సంబంధం ఉండదు. నీ ఆధార్ కార్డుతో నీకు ఎలా సంబంధం ఉండదో, ఏ ఆస్తితో నీకు సంబంధం ఉండదు. నీవిగా మిగిలేవి, నీకు ఎదురొచ్చేవి, నిన్ను పలకరించేవి రెండే: కార్చిన కన్నీళ్లు, చేసిన సేవ. నీవెంత ప్రార్థన చేస్తావో, నీవెంత పరిచర్య చేస్తావో అదే నీకు మిగులుతుంది. ఈరోజు నువ్వు అనేకులకు దీవెనకరంగా మారాలంటే నీ మీద దేవుని ఆత్మ దిగొచ్చే ఒక గొప్ప అభిషేకంతో కూడిన అనుభవం కావాలి. నెంబర్ 1, ఎవరి మీద దేవుని ఆత్మ అల్లాడుతుంటుందో వారు ఆ ప్రాంతానికి ఏలికగా మారిపోతారు, రాజుగా మారిపోతారు, అధినేతగా మారిపోతారు. 2 విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 16వ అధ్యాయం 8వ వాక్యం. 1 సమూయేలు 16వ అధ్యాయం 8వ వాక్యం. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదు. రెండో మాట. మొదటి మాట, ఒక వ్యక్తి మీద దేవుని అభిషేకం ఉంటే ఆ వ్యక్తి ఏలికగా మారిపోతాడు, అధినేతగా మారిపోతాడు, ఆ ప్రాంతానికి దీవెనకరంగా మారిపోతారు. యేసన్న గారిని బట్టి దేవుని బిడ్డలారా, గుంటూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాలన్నిటినీ దేవుడు దీవించడం మనం చూస్తున్నాం. వారి పాటలు ఎంత ప్రభావంతో కూడుకున్నాయి. కొన్నిసార్లు రోజుల తరబడి ఆ పాటల్లో ఆనందిస్తూ పరవశిస్తూ ఉంటుంటాం. ఈరోజు నేను సేవకుడిగా మీకు జ్ఞాపకం చేసే మాట తెలుసా? నీవు దీవెనకరంగా మారిపోవాలి, ఆశీర్వాదకరంగా మారిపోవాలి, నీ కుటుంబానికి ఒక దీపంగా మారిపోవాలి, ఒక దేవదూతలా అనేకులకు నీవు మార్గదర్శిగా మారిపోవాలి. అలా మారిపోవడానికి నీ మీద అభిషేకం ఉండాలి. అభిషేకం ఎవరి మీద ఉంటుందో వారు ఏలికగా మారుతారు. రెండో మాట, 7 పిల్లల్ని ఆయన కోరుకోలేదు, అనగా వాడుకోలేదు. ఈ రాత్రి ప్రభు నిన్ను వాడుకోవాలంటే నీ మీదే ఉండాలో తెలుసా? నీకు టాలెంట్ ఉంటే కాదు, లేదా నీకు ఏదో జ్ఞానం ఉంటే కాదు, నీకు మంచి వాక్చాతుర్యం ఉంటే కాదు. దేవుని ఆత్మ నీ మీద బలంగా కొమ్మరింపబడుతున్నప్పుడు, దేవుని సన్నిధి బలంగా దిగొస్తున్నప్పుడు దేవుడు నీ నోటులో నుండి మాట ఉంచి ఆ మాట ద్వారా అనేకులను ఆదరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, ఒక వ్యక్తి అభిషేకింపబడితే ఏలిగ్గా మారిపోతాడు. రెండోది, అభిషేకింపబడితే దేవుడు చేసే బలమైనటువంటి కార్యం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి ఎక్కడున్నా వాడబడుతూ ఉంటాడు. ఒకసారి తిమోతి అనే బ్రదరు నేను వాక్య పరిచయం చేయడానికి అమలాపురం వెళ్తున్నాం. బస్సులో ఎదురు కూర్చున్నాడు ఆయన, నేను వెనకాల కూర్చున్నాను. ఈ తిమోతికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే సువార్త చెప్పకుండా ఉండలేడు. వాళ్ళు పట్టేలు కొట్టేస్తున్నా యేసుప్రభుని నమ్ముకోండి, గొప్ప దేవుడు, రక్షకుడు, విమోచకుడు అని చెప్పకుండా ఉండలేడు. ఎవరైనా కనబడితే ఇక సువార్త చెప్పేస్తాడంతే. వాళ్ళు వినకపోయినా సువార్త చెప్పే గొప్ప లక్షణం. చాలాసార్లు తిమోతిని తీసుకెళ్ళండి భయం వేసేసింది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెప్పేస్తుండేవాడు. చాలాసార్లు సమస్యలు వచ్చేస్తుండేవి. ఇప్పుడు బస్సులో ఎదురు కూర్చున్నాడు. ఆయన పక్కన కూర్చుని ఆయన చూడడానికి ఎలా ఉన్నాడంటే పురోహితులా ఉన్నాడు. మా ఓడికి ఎలా ఉందంటే తిమోతికి ఐస్ క్రీమ్ దొరికినట్టు ఉంది. అబ్బా, పురోహితుడు దొరికాడు, ఇతనికి సువార్త చెప్పొచ్చు అని చెప్పి వెంటనే అడు తిరిగి, సార్ నమస్తే అండి అన్నాడు. ఆయన కూడా నమస్తే బాబు, వందనాలు అన్నాడు. అనగానే నేను ఎవరినో తెలుసా అన్నాడు. నువ్వెవరో నాకు ఎలా తెలుస్తుంది బాబు అంటే నేను మొదలెట్టాడు. ఇలా దుర్మార్గుడిని, నేను దొంగోడిని, మోసగాడిని, రౌడీని, నా పేరు చెప్తే మా ప్రాంతంలో ఆటో నగర్ అంతా గడగడలాడిపోద్ది, రాజమండ్రిలో దేవి చౌకి గడగడలాడిపోద్ది అని చెప్పి ఇలాంటి దుర్మార్గుడిని ఇంత చక్కటి బట్టలు వేసుకుని చక్కగా నీట్గా తయారైనట్టు యేసుప్రభు అని కొన్ని మాటలు చెప్దాం అనుకునేప్పటికీ ఆ పురోహితుడు వెంటనే ఏమంటే బ్యాగ్లో వచ్చి పుస్తకాలు తీసి శ్లోకాలు చెప్పేట్టు మొదలెట్టాడు. నాకు వెనకాల ఉన్న వాడికి నవ్వాగట్లేదు, ఎందుకంటే ఈయన మావోడు తిమోతి సువార్త చెప్తున్నాడు, ఆయన రివర్స్ సువార్త చెప్పేస్తున్నాడు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈయన మాట్లాడకుండా ఆ శ్లోకం, ఈ శ్లోకం, ఈ మంత్రం, ఆ మంత్రం తెగ చెప్పేస్తున్నాడు. గుడి కనబడితే చేతికి కాడుకు ముద్దులెట్టేసుకుంటూ మరి ఆయన ఇలాగ అలా, ఈ గుడి కనబడింది బాబు, ఈ గుడి విశిష్టత ఇది, ఈ వీధి విశిష్టత ఇది, ఈ విగ్రహం విశిష్టత ఇది, తెగ చెప్పేస్తుంటే మనోడు సైలెంట్ అయిపోయి అటు తిప్పలేక ఇటు తిప్పలేక ఆయన మాటే పై మాట అయిపోయేలోడికి మనోడు సైలెంట్ అయిపోయాడు. నాకు వెనకాల ఉండి, ఒరే ఈరోజు ఓడిపోయినట్టు ఉన్నారా నువ్వు ప్రతి చోట నిలబడి సాక్ష్యం చెప్పేవాడు, ఏటి ఇవాళ ఓడిపోతున్నావు అన్నట్లుగా నేను సైకిల్ చేస్తూ ప్రయత్నం చేయి అన్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను. ఆ రోజుల్లో ఫోన్ వచ్చినా డబ్బులు అయ్యేవి, ఫోన్ చేసినా డబ్బులు అయ్యేవి.
అమ్మ అర్థమవుతుందండి. ఫోన్ వచ్చినా డబ్బులు అయ్యేవి, ఫోన్ చేసినా డబ్బులు అయ్యేవి. మనోడు ఏం చేశాడంటే ఫోన్ వచ్చినట్లుగా చిన్న రింగ్ టోన్ అలా పెట్టి దాన్ని ఆపి, హలో బాగున్నావా, ఈరోజు అందరూ మారుమూసి పొంది వేసుకుని నమ్ముకున్నాను. సిగ్గులేదురా నీకు, ఇంకా అదంటున్నావు ఇదంటున్నావు అని ఏదో ఫోన్ వచ్చినట్లుగా అవతలోడికి చెప్తున్నట్లుగా చెప్తుంటుంటే ఆ పక్కన ఆయన కంగారు పడిపోయి, వీడు నన్ను తిడుతున్నాడా అవతలోడికి చెప్తున్నాడా? రే, అన్ని కులాల వాళ్ళు వేసుకుని నమ్ముకుంటున్నారా, ఆయనే పాప క్షమాపణ ఇచ్చే దేవుడని చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, ఇంకా నీకు అర్థం అవట్లేదురా, చదువుకున్నావా లేదా అని మాట్లాడుతుంటే ఆయన కంగారు పడిపోయేవాడు. మొత్తానికి ఫోన్లో అవతలోడితో మాట్లాడుతున్నట్లుగా చెప్పాల్సిన సువార్త చెప్పి మధ్యలో దిగిపోయాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ తర్వాత దినాల్లో ఏమైందంటే ఆ వ్యక్తి ప్రభుని తెలుసుకున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధము చేతన నువ్వు ఎక్కడున్నా సరే వాడబడే అనుభవం కావాలి. దేవుడు నిన్ను వాడుకుని అనే ఆత్మలు నీకు ఇవ్వాలి. ఈ రాత్రి నేను ఒక మంచి మాట చెప్పనా, అందంగా ఉంటే ఈ లోకానికి ఘనత, ఆ ఆత్మలు సంపాదిస్తే, అమ్మ మరలా చెప్తున్నాను చూడండి, అందంగా ఉంటే ఈ లోకానికి ఘనత, ఆత్మీయంగా ఉంటే పరలోకానికి ఘనత, ఆస్తులు సంపాదిస్తే ఈ లోకానికి ఘనత, ఆత్మలు సంపాదిస్తే పరలోకానికి ఘనత. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం గట్టిగా. మరలా చెప్తున్నాను, కొంతమందికి అర్థం కాల. అందంగా ఉంటే ఈ లోకానికి ఘనత, కానీ ఆత్మీయంగా ఉంటే చెప్పాలి పరలోకానికి ఘనత. ఆస్తులు సంపాదిస్తే లోకానికి ఘనత, కానీ ఆత్మలు సంపాదిస్తే పరలోకానికి ఘనత. నువ్వు పరలోకపు మెట్టెక్కగానే మొట్టమొదటిగా దేవుడు అడిగే మాట్లాడి తెలుసా, ఎన్ని ఆత్మలు సంపాదించావు. ఈరోజు మన పరిశుద్ధత, మన పరిచర్యని బట్టే మనకి దేవుని కిరీటం మనకు దొరకబోతా ఉంది. సంఘమా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలి, నీ ద్వారా అనేక మంది మార్చబడాలి, నీ ద్వారా అనేక మంది రక్షింపబడాలి. రాజం అనే ప్రాంతంలో పాలు పోసే ఆవిడ ఆ పాలు పోసే వాళ్ళకి సువార్త చెప్తుంటే, విజయ అని ఒక ఆవిడ రక్షింపబడింది. ఇప్పుడు రక్షింపబడి ఈవిడ సేవకురాలు అయిపోయింది. రక్షింపబడినటువంటి ఈ విజయ అమ్మ సేవకురాలు అవగా ఈమె దగ్గర 2000 మంది విశ్వాసులు ఉన్నారు. ఆవిడ ప్రతి చోట సాక్ష్యం చెప్తుంది. పాలు పోసే లక్ష్మి గారు నాకు సువార్త చెప్పారు అనేక సార్లు. వినకపోతే గడ్డం పట్టుకుని అమ్మ ఒక్కసారి ప్రార్థన రా. ఆవిడ రోజు ఈ పాలు పోసే ఆవిడ లక్ష్మమ్మ బతులాడుతుందని ఈవిడ కోసమైనా చర్చికి వెళ్ళాలి, లేకపోతే రోజు గడ్డం పట్టుకుని మరి బతులాడుతుందని చెప్పి ఆమె బాధ భరించలేక చర్చికొచ్చింది. యేసుప్రభువుని తెలుసుకుంది, సేవకురాలుగా మారిపోయింది. ఇప్పుడు విజయం గారి దగ్గర 2000 మంది విశ్వాసులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభు మాట్లాడే తెలుసా, దేవుడు నిన్ను వాడుకునే ఆయుధంగా మారాలి అంటే దేవుని సన్నిధి నీ మీద ఉండాలి. ఆమేన్. నీవు ఆస్తి సంపాదించావో, పేరు సంపాదించావో, ఏమి సంపాదించావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి 2వ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట, నీవు ఎప్పుడైతే అభిషేకింపబడతావో మొట్టమొదటిగా జరిగేది నువ్వు ఏలిగ్గా మారిపోతావు. రెండోదిగా దేవుడు నిన్ను కోరుకుంటాడు, వాడుకుంటాడు. ఇక 3వ విషయం మీకు పరిచయం చేస్తాను. రండి ఒకసారి 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వాక్యం. ఒక వ్యక్తి అభిషేకింపబడితే ఏం జరుగుతుంది? సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి ఎప్పుడైతే నువ్వు అభిషేకింపబడతావో నాటు నుండి దేవుని ఆత్మ నీ మీద అల్లాడడం ప్రారంభమవుద్ది. నిన్ను ప్రత్యేకపరుస్తాడు, నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చేస్తాడు, అనేకులకు దీవెనకరంగా మార్చేస్తాడు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని ఆత్మ బలంగా దిగొచ్చే పరిచర్య జరుగుతుంది. నెంబర్ 1, ఎవరు అభిషేకం పడతారో వారు రాజుగా మారిపోతారు. 2, ఎవరు అభిషేకం పడతారో వారు ఎక్కడున్నా సరే సువార్త చెప్పి అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించేటువంటి నక్షత్రాలుగా మారిపోతారు. ఎవరైతే అభిషేకింపబడతారో మనకు అర్థమైపోద్ది ఇతని మీద దేవుని ఆత్మ ఉంది. యోసేపును చూసినటువంటి ఫరో అంటాడు, ఇతని వంటి ఆత్మ కలిగిన వాడిని మనం కనిపెట్టగలమా? ఏమండి, దానియేలుని చూసి నెబుకద్నెజరు సాష్టాంగపడి అంటాడు, ఇతని వలె దేవతల ఆత్మ కలిగిన వాడిని మనం కనుగొనగలమా? నీవు అభిషేకింపబడి ఎప్పుడైతే దేవుని సన్నిధి చేత నింపబడతావో నీ మీద ఆత్మ ఉండటం, దేవుని ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావని, దేవుని ఆత్మ ద్వారా నువ్వు పాట పాడుతున్నావని, దేవుని ఆత్మ ద్వారా నువ్వు పరిచయం చేస్తున్నావని ప్రజలకు చెప్పక అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 1, రాజుగా మారాలంటే నువ్వు అభిషేకింపబడాలి. 2, వాడబడాలంటే అభిషేకింపబడాలి. 3, నువ్వు అభిషేకింపబడిన వాడు గనుక దేవుని ఆత్మ నీ మీద నిత్యము అల్లాడుతూ నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ పరిస్థితులు ఎలాగున్నా, సందర్భాలు ఎలాగున్నా, అక్కడ సౌండ్ సిస్టమ్ ఎలాగున్నా, వాతావరణం ఎలాగున్నా, నీ వెళ్ళగానే ప్రతి కాడిని వెరగొట్టి బలమైన ఆత్మ పరిచర్య జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బొంగుమూరు దేవదాస్ అయ్య గారు సేవ చేస్తున్న రోజుల్లో రాజమండ్రి శానిటోరియం కొండ అనేటువంటి కొండ మీద ఆయన ఎక్కువ ప్రార్థన చేసుకునేవాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా బండి వెనకాల బండి కట్టి కోరుకొండ అనే ప్రాంతానికి వందలాది ఎదురుబళ్ళు వెళ్ళిపోతున్నాయి జనాలతో. ఒక బండి ఆపి
ఏంటి ఇంత పొద్దున్నే తెల్లవారుజామునే అందరూ శుభ్రంగా రెడీ అయ్యి పెళ్ళికి వెళ్తే 4 బళ్ళు ఉండాలి, కానీ 30-40 బళ్ళు వెనకాల బళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఈ కోరుకొండ గోకవరం రూట్లు వెళ్ళిపోతున్నాయి ఏంటి అని అడిగితే అప్పుడు మొంగబోరు దేవదాసయ్య గారికి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈరోజు తీర్థం కనుక మేమందరం బండి కట్టుకుని తీర్థానికి వెళ్తున్నాం. అప్పుడు ఈయనకి అనిపించిందట, ఇన్ని ఊళ్ళు తిరగకుండా అన్ని ఊళ్ళు కలిసి కొండ దగ్గరికి వచ్చేస్తున్నాయి, అక్కడే సువార్త పత్రికలు పంచి ప్రార్థన చేస్తే ఎంత హోల్సేల్గా పరిచర్య అయిపోద్దని చెప్పి గబగబా వెనక్కి వెళ్ళిపోయి స్నానం చేసి రెడీ అయిపోయి బట్టలు మార్చుకుని మంచి బట్టలు వేసుకుని ఒక బండి రెడీ చేసి ఈయన కూడా బండి కట్టాడట. బండి నిండా పత్రికలు పట్టుకుని ఒక పరిచారకుడిని ఏర్పాటు చేసుకుని బండి మీద వెళ్ళిపోతున్నాడట. ఆ శిష్యుడు అడుగుతున్నాడు, అయ్యా వాళ్ళు తీర్థానికి వెళ్తున్నారు, మనం ఎక్కడికి వెళ్తాం? మనం తీర్థానికి వెళ్ళి మనం ఏం చేస్తాం? వాళ్ళ పని చేస్తారు, మనం అందరికీ దేవుని పరిచర్య చేస్తాం. బండి వెళ్తుండగా ఈ లోపల ఈయన ప్రార్థన చేస్తుండగా దేవుడు మనోనేత్రాలు తెరిచాడట. మనోనేత్రాలు తెరవబడగానే ఆయన కనబడుతున్న దృశ్యం ఏంటి తెలుసా? ఒక శక్తి వచ్చి, అయ్యో నువ్వు అన్ని స్థలాల్లో సువార్త ప్రకటించి ప్రార్థన చేసి ప్రజల్ని దేవుని దగ్గర నడిపిస్తున్నావు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళని కూడా మార్చేస్తావా? నా సన్నిధిలో కూడా ఈ సువార్త ప్రార్థన చేస్తావా? ఇదిగో నీవు నా కొండకు రాకుండా నేనేం చేస్తానో చూడని చెప్పి ఈ బండికి ఆ చక్రానికి ఇరుసుకి మధ్య ఒక సీల్ ఉంటుంది, ఒక మేకు ఉంటుంది, ఆ మేకును తీసి పొలాల్లోకి ఇసిరేసిద్దట. పొలాల్లోకి ఇసిరేస్తే ఏమవుద్ది? ఆ మేకు లేని కారణాన్ని బట్టి చక్రం ఊడి పడిపోద్ది. అప్పుడు ఆ ముసలాయన కింద పడిపోతాడు, కాలుచి ఇరుగుతుంది, బండి వల్ల ఆగిపోతాడని చెప్పి ఆ శక్తి సేల్ని ఇసిరేసి పడేసిందట. అప్పుడు దైవజనుడు అన్నాడట, భయపడకుండా యేసు నామంలో నేను ఆ కొండకి వెళ్ళేంత వరకు నీ ఏలు ఆ మేకున్న చోట పెట్టి నాతో పాటు రా అన్నాడట. మీరు అందరూ ఉన్నారా? భోజనానికి వెళ్ళిపోయారా? కళ్ళు తెరిచి నిద్రపోతున్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొండ వరకు నడుచుకుంటూ వచ్చిందట నా శక్తి. ఈ రాత్రి ప్రభు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో తెలుసా? మన ప్రాంతాలకు మనం దీవెనకరంగా మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు ఒరిస్సాలో. ఒక వ్యక్తికి సువార్త చెప్పుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడండి. సువార్త చెప్పుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు. ఆదివాసి కొందో జాతికి చెందిన ఆదివాసికి సువార్త చెప్పి యేసుప్రభు గొప్ప దేవుడు అని చెప్పి చెప్పుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి భార్యతో అన్నాడు, మా ఇద్దరికి బాగా ఆకలేస్తుంది, 3 కొండలు నడుచుకుంటూ వచ్చాం, కాళ్ళు లాగేస్తున్నా, ఆకలేస్తుంది, కనుక మంచిగా మాకు ఏదో కూర వండి అన్నం పెట్టంటే భార్య అంది, బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఏమీ లేవు, పొలాలు కూడా లేవు. ఇంతవరకు సువార్త చెప్పాను, ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో పప్పు లేదు, ఇంట్లో కూరగాయలు లేవంటే ఆ వ్యక్తి ఎంత గొప్ప దేవుడు అని చెప్పావు, నీ బతుకింటిలా ఉందనగానే అప్పుడు దైవజనుడు అన్న మాట్లాడి తెలుసా? ఇప్పుడు దాకా విన్నావు, ఇప్పుడు చూడబోతున్నావు. 4 పొలలు ఇరిచి పొయ్యిలో పెట్టి, అమ్మాయి గిన్నె పెట్టు అన్నాడు. ఎసరు కోసం నీళ్లు పట్టుకుని ఆమె పొయ్యి మీద పెట్టింది. ఆమె ఏమనుకుంటుందంటే, మీటింగ్కి వెళ్ళి వచ్చాడు కదా, జేబులో డబ్బులు ఉన్నాయి కనుక నన్ను ఎసరు పెట్టమంటున్నాడు, బియ్యం తెస్తాడేమో, కూరగాయలు తెస్తాడేమో అని చెప్పి హ్యాపీగా ఆవిడ ఎసరు స్టార్ట్ చేసింది. ఈయనేం చేశాడంటే పట్టి మంచి బయట వేసి, యేసు ప్రభు నీళ్ళ మీద నడిచినవాడు, యేసు ప్రభు నీళ్ళను దాక్షరసం చేసినవాడు, యేసు ప్రభు చనిపోయిన లేపాడు, ఇప్పుడు ఆ నీళ్లు ఉత్తి నీళ్లు మనకి అన్నంగా మారబోతున్నాయి. అమ్మ వార్చు అన్నాడు, వారిస్తే గెంజి అన్నం పడిందండి. ఫోటోలు చెప్పలు బిగ్గరగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బలమైన దేవుని కార్యాలు చేసే వ్యక్తులుగా మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కారణం, ఈరోజు మనం అభిషక్తులం అవ్వాలి. ఎప్పుడైతే అభిషక్తులం అవుతామో ఏలిగ్గా మారిపోతాం, దేవుడు వాడుకునే సాధనంగా మారిపోతాం, దేవుని ఆత్మ మనలో ఉంటాం, ప్రజలు గ్రహిస్తారు. అయ్యా మరి అభిషేకం పొందాలంటే ఏం చేయాలి? మరో 3 విషయాలు అద్భుతమైనవి పరిచయం చేస్తాను రండి. మొదటి సమూయేలు, ఇవి 3 మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెషయిని బల్యార్పణకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసింది నీకు తెలియజేతును. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నమాట, మనం అభిషక్తులమై మన ప్రాంతానికి ఏలిగ్గా మారడానికి, అభిషక్తులమై దేవుని చేత వాడబడ్డానికి, అభిషక్తులమై మన మీద ఉన్నటువంటి ఆత్మ చేత పరిచయలు చూడడానికి ఈ రాత్రి ప్రభు మాట్లాడి తెలుసా? యెషయాని బలి అర్పణకు రమ్మను. బలి అర్పణ జరగకుండా ఒక వ్యక్తి అభిషేకం పొందడం జరగదు. ఈరోజు అభిషేకం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనం అనుకరిస్తే అభిషేకం వస్తుందేమో, అలాంటి బట్టలు, అలాంటి మైక్, అలాంటి స్టైలు అనుకరిస్తే అభిషేకం రాదు, అనుభవిస్తే అభిషేకం వస్తుంది. ఆమేన్. అనుభవించాలా?
పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుని చిన్న బలహీనత కూడా లేకుండా దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే దేవుడు మన మీద దిగివచ్చి మనల్ని ఆవరించి మన ప్రాంతాల్ని ఆయన సొత్తుగా మార్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమం, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. బలి అర్పణ, బలి యేసయ్యది, అర్పణ నీది. 2 పదాల సమ్మేళనం ఆ పాట. బలి అర్పణ, బలి యేసయ్యది. 2000 సంవత్సరాల పూర్వం నజరేయుడైన యేసు క్రీస్తు జన్మ పాపం కర్మ పాపం లేని పరిశుద్ధుడిగా జీవించి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ రాత్రి నా దేవునికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. కామ క్రోధ లోభ మదమత్సరాలు జయించిన ఆ జన్మ బ్రహ్మచారి. నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ముందు దీపం పెట్టాల్సిన పని లేదు. ఆయన బ్రతికి ఉన్న దేవుడు. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు సజీవుడు. ఆమెన్. బెంగళూరులో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఓ 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళారు. మంచి హుషారు మీద వెళ్ళాను, ఎందుకంటే స్టార్ హోటల్ కదా, నచ్చిన తినొచ్చని. వెళ్ళిన తర్వాత లోనకి వెళ్తుంటున్న తర్వాత ఒక ఏటీఎం మిషన్ లాంటి కనబడింది. లోపల మిషన్ ఏంటా అని నేను ఆశ్చర్యంగా అడిగితే అన్న ఇది ఏటీఎం మిషన్ కదన్నా, ఫుడ్ ఏటీఎం అన్నారు. ఫుడ్ ఏటీఎం అంటే ఏంటన్నాను. మీరు పిజ్జాని టైప్ చేస్తే ఇదే మిక్స్ చేసుకుంటుంది, ఇదే కలుపుకుంటుంది, ఇదే వండి 20-15 నిమిషాల్లో డబ్బులు ఏటీఎం నుంచి బయటకు వచ్చినట్లుగా పిజ్జా వేడిది అలా బయటకు వస్తుంది. అవునా? అయితే నాకు చికెన్ 65 కావాలనుకుంటే నేను కొట్టగానే చికెన్ 65 అలా ఉడికిపోయి మంచి వాసనతో మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారేంటి? చికెన్ 65 అలా వచ్చింది. వచ్చిన తర్వాత ఒక మాట కన్నడలో బ్లింక్ అవుతుంటే నేను పిలిచి, బ్రదర్ ఇది ఇంగ్లీష్లో ఉంటే అర్థం చేసుకుందనేమో కానీ కన్నడలో ఉంది, ఏం చెప్తుంది ఈ మిషన్ అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఒకవేళ తినటం వచ్చా లేదా తినిపించాలా అని రాసి ఉంది అక్కడ. అప్పుడు నేను తింటాను, నాకు రాదు, తినిపించు అని ఎస్ అని కొట్టగానే ఒక గరిటె వచ్చి తినిపిస్తుంది, ఇంకో గరిటె వచ్చి శుభ్రంగా తుడిచేస్తుంది, ఒక గరిటె పెడుతుంది, ఇంకో గరిటె తుడిచేస్తుంది. తినడానికి మిషన్లు వచ్చాయమ్మా, కాళ్ళు నొక్కడానికి మిషన్లు వచ్చేసాయి, నిద్రపుచ్చడానికి మిషన్లు వచ్చేసాయి, ఆఖరికి పాపని ఉయ్యాలేసి ఊపే పరిస్థితి కూడా లేదు, అన్నిటికీ మిషన్లు వచ్చేసాయి. రాబోయే దినాల్లో మనిషి ఎంత గొప్పవాడైపోతాడంటే కాంతి వేగాన్ని బీట్అవుట్ చేసే లోహాన్ని కనిపెట్టే గొప్ప వ్యక్తిగా మారిపోతాడు. అంటే 20-30 సంవత్సరాల సెకండ్స్లో ప్రయాణం చేసే అంత స్పీడ్ వెళ్ళే వాహనాన్ని కనిపెట్టే గొప్పవాడు అవ్వచ్చు. మనిషి ఎంత గొప్పవాడైనా మనిషికి 2 ఎప్పటికీ సాధ్యం కావు. ఏమిటా 2 అంటే పాపాన్ని జయించడం, మరణాన్ని శాసించడం. పాపాన్ని జయించిన వాడు, మరణాన్ని శాసించిన వాడు ఈ అఖిల బ్రహ్మాండంలో ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు ఎలా చెప్పాలి? మీరు బిల్డింగ్లు కూలిపోవాలి బాంబ్ బ్లాస్ట్ అయినట్లు, అంతేగాని ఆయన పేరు యేసు. చచ్చిపోతాను నేను ఇంకా. చెప్పండి గట్టిగా, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు చెప్తున్న నాలో లోపాలు మీరు కనిపెట్టొచ్చేమో కానీ నేను ప్రకటిస్తున్న యేసు ఆ జన్మ బ్రహ్మచారుడు. కామ క్రోధ లోభ మదమత్సరాలు జయించిన ఆ జన్మ బ్రహ్మచారి యేసు పరిశుద్ధుడు, యేసు సజీవుడు. సంగమా, బలి 2000 సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు మన సింహాసనం మీదకి రావాలని శిలువ మీదకి వచ్చాడు. సౌందర్యవంతుల వాళ్ళని కురిపి అయ్యాడు, ధనవంతుల వాళ్ళని దరిద్రుడయ్యాడు. ఆ రాజ్యం చేరాలని ఈ రాజ్యంకి వచ్చి ఆశీర్వాదానికి మూల పురుషులు కావాలని శాపగ్రస్తుడిగా శిలువ మన మీద వేలాడాడు. ఈ రాత్రి యేసు ఒక్కడే మన పాపలను క్షమించగలడు, యేసు ఒక్కడే మన జీవితాలను విమోచించగలడు, యేసు తప్ప మనం రక్షించగలడా వేరొక నాదుడు లేడు. కొన్ని దినాల కింద ఒక ఆవిడ తల పగిలిపోయా, కొబ్బరికాయ పగిలినట్టు పగిలితే రక్తం దారులే ప్రవహిస్తుండగా ఆ తల పట్టుకుని మా ఇంటికి వచ్చేసింది. అమ్మ తల పగిలిపోతే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ నువ్వు మా ఇంటికి వచ్చేవేంటంటే నాకెవరు గుర్తు రాలేదు, మీరే గుర్తొచ్చారని. సరేలే అమ్మ నువ్వు పోయేవంటే నన్ను మూసేస్తారు, మమ్మల్ని మూసేస్తారని చెప్పి నా భార్య తలంతా కడిగి తడిగుడ్డ కట్టి మాట్లాడకూడదు పడుకో అని చెప్పి పడుకోబెట్టి 2 గంటల తర్వాత బాగానే మాట్లాడుతుంది, బాగానే ఉంది, కొంచెం నొప్పి తగ్గిందంది. సర్లే చెట్టు మించి పడిపోయావా, కొండ మించి పడిపోయావా, అసలు ఏమైంది, తలెందుకు పగిలిందంటే ఒక వెరైటీ డైలాగ్ చెప్పింది. ఏంటా డైలాగ్ అంటే, సార్ అయ్యా మా ఆయన చాలాసార్లు కొడతాడు తాగి, కానీ ఈసారి తాగి వెరైటీగా కొట్టాడు, కొబ్బరికాయ పగిలినట్టు తలకాయ పగిలింది. అప్పుడు నేను మాట చెప్పాను, అమ్మ తాగుబోతు వల్ల నీ జీవితం అంతా చిందరవందర అయిపోయింది కదా. యేసుక్రీస్తు తాగుబోతులను మార్చేవాడు, వ్యభిచారులను మార్చేవాడు, దొంగలను మార్చేవాడు. ఇది మతం కాదు, మతిని, స్థితిని, గతిని, పరిస్థితిని మార్చేవాడు అని దేవుని మాటలు చెప్తాడు. అందే ఇప్పటికీ మర్చిపోలేను ఆ మాట. ఏమిటా మాట అంటే, ఎవడైనా మారతాడేమో కానీ ఆడు మాత్రం మారడండి. ఆడన్నవాడిని కూడా మార్చగలిగినవాడు ఆయన, ఆయనకు అసాధ్యమైంది లేదు. నువ్వు దేవుని మందిరానికి రా అని చెప్తే మొత్తానికి మందిరానికి రావడం ప్రారంభించింది. ఒక రోజు ఫోన్ చేసింది, భీమవరంలో ఉన్నాను నేను, అప్పుడు బొలుసుతిప్ప అనే ప్రాంతంలో ఉన్నాను. అయ్యగారు ఎప్పుడు వస్తారు? రేపు సాయంత్రంకి వచ్చేస్తానమ్మా.
రేపు సాయంత్రం అనగానే ఆ సాయంత్రానికి పావు కేజీ స్వీట్ పట్టుకుని మా ఇంటికి వచ్చింది. నీ పుట్టినరోజా అని అడిగాను. కాదు అందే. మీ ఆయన పుట్టినరోజా? కాదు. మరి ఇద్దరు పిల్లలు కాదు. ఓహో పెళ్లి రోజు ఏమో పాస్టర్ గారు కిచెన్లో అంటే, ఓహో పెళ్లి రోజా, సిగ్గుపడిపోతున్నావా, అందుకే ఒంకిలు తిరిగిపోతున్నావా అని చెప్పి నెత్తి మీద చేసి కేజీ నూనె పోసి ప్రార్థన చేద్దాం అనుకునేవాడికి కాదు అందే. అప్పుడు నేను అన్నాను, మీ పెళ్ళి కాక, మీ పుట్టినరోజు కాక, మీ దినం కాక, మీ తద్దినం కాక నాకెందుకు ఈ పెండాకోడు, ఎందుకు తెచ్చావు అని అన్నాను నేను. అనగానే అప్పుడు మెలికలు తిరిగిపోతా అన్న మాట్లాడి తెలుసా ఏమండే, మా ఆయన రాత్రి పావు కేజీ పకోడీ తెచ్చాడు, అందుకు మీకు పావు కేజీ స్వీట్. మీ ఆయన పకోడీ దేవుడు వేడి, నువ్వు స్వీట్ దేవుడు వేడి అని అడగగానే అంటుంది, తాగుబోతు భర్త నా భర్త ఏ రోజు నా జీవితంలో నెమ్మది సంతోషం చూడలేదు, కానీ నేను మందిరానికి వస్తూ ఉంటుండగా నా భర్తలో మార్పు చూడడం ప్రారంభించాను. కష్టజీతాన్ని తీసుకొచ్చి చేతిలో పెట్టడం, వస్తా గత రాత్రి ఏం చేశాడు తెలుసా, పిల్లలు తింటారు నువ్వు తింటావు అని చెప్పి పకోడీ తీసుకొచ్చాడు. అలా మారతాడు అనుకోలేదు. ఇంకో మాట చెప్పనా పాస్టర్ గారు, మీరు కోటాలు పెడుతున్నారు కదా పలానా చోట, ఆ కొత్తపేట అనే ప్రాంతంలో పెట్టే మీటింగ్కి సైకిల్ మీద తీసుకొస్తానన్నాడు, అందుకే మీకు పావు కేజీ స్వీట్. స్తోత్రం కలిగిన గాక. ఇంకా ఆయన బాప్తిసం తీసుకుంటే ఎన్ని స్వీట్లు వచ్చేసినో అనుకున్నాను మనసులో. ఈ రాత్రి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కరడుగట్టిన వ్యక్తులను, మతి స్థిమితం లేని వ్యక్తులను, భయంకరమైన జీవితం కలిగిన వ్యక్తులను మార్చగలిగిన వాడు యేసు. బలి ఎవరిది చెప్పండి? యేసయ్యది. అర్పణ ఎవరిది? నీది. ఈ రాత్రి సేవకుడిగా నన్ను చెప్పనివ్వండి, ఈరోజు అర్పణ నీది. వేకునే లేచి ప్రార్థన చేసి ఒక సమర్పణ నీకుంటే, బైబిల్ చదివే సమర్పణ నీకుంటే, వారానికి ఖచ్చితంగా ఉపవాసం ఉండే సమర్పణ ఉంటే, ప్రతి ఆదివారం మానుకుంటే దేవుని మందిరానికి వెళ్ళి ఒక సమర్పణ ఉంటే, సమర్పణ బట్టి దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. తన్ని పెట్టి మంచం మీద పడుకున్న వారి మీదకి అభిషేకం రాదు. ఈరోజు అభిషేకం నీకు రావాలంటే సమర్పణ కావాలి. బలి అర్పణ నీ అర్పణ మీద ఆధారపడి ఉంది. దేవుని బిడ్డలారా, ఖమ్మం అనే ప్రాంతంలో మధుసూదన్ అనే కుర్రాడు ఇంటింట సేవ అనేటువంటి పరిచర్యలో సేవకుడిగా ఉన్నాడు. ఆ రోజు సువార్తకు వెళితే ఒక మాట వినబడింది, పలానా ఊరుంది, ఆ ఊరిలో ఎవరు సువార్త చేయలేరు, అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి, కొడతారు తిడతారు అనగానే ఈ కుర్రాడికి భారం కలిగింది. 3 రోజులు ఉపవాసం ఉండి మధుసూదన్ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వాడు చక్కగా పత్రికలు తీసుకుని ఉంటే ఆశ్చర్యపోయాడు. ఈ లోపల ఒక పూజారి గారు కలిశారు. బాబు ఏం చేస్తున్నావు? అయ్యా నేను పత్రికలు పంచుతున్నాను. పత్రికలు పంచడం అంటే మత మార్పుడు చేస్తున్నావా? లేదండి మంచి మార్గం గురించి చెప్తున్నాను. సరే ఊరంతా పంచితే పంచావు, ఏం చేస్తే చేసా, కానీ ఒక మాట, నీ దేవుడు గొప్పవాడా? గొప్పవాడండి. మంచోడా? శక్తివంతుడా? అవునండి. ఇదిగో ఒక మాట విను, 142 కుటుంబాలు ఉన్నాయి మా ప్రాంతంలో. నా స్నేహితుడికి కొన్ని నెలలుగా పారాలసిస్ వచ్చి మంచం మీద అన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ నీ దేవుడు కనుక అతన్ని లేపాడు అనుకో, 142 గడప ఒకే రోజు బాప్తిసం తీసుకుంటావు. నువ్వు తిరిగి పత్రికలు పంచాల్సిన పని లేదు, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. నేనేం చెప్తే అది ఊరు వింటది. కానీ నా స్నేహితుడిని నీ దేవుడు లేపగలిగితే, నేను, నా ఇంటి వారు, మా ఊరి వారు ప్రభుని నమ్ముకుంటామని చెప్పగానే, సరే అతను చూపించండి అన్నాడు. మంచాన్ని పట్టేస్తున్నాడు, ఎండిపోయి రేపో మాపో అన్నట్టున్నాడు. ఆ మంచం పక్కన మోకరించి సాయంత్రం 5 దాకా ప్రార్థన చేశాడు. కానీ అతను ఏమి చలనం రాలా. 2వ రోజు ఉపవాసం ఉన్నాడు, 3వ రోజు ఉపవాసం ఉన్నాడు, 10 రోజులు అయిపోయింది, 10 రోజులు ఉపవాసం ఉన్నాడు, 15 రోజులు అవుతుంది, అక్కడే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 20 రోజులు అయిపోయింది, అక్కడే ప్రార్థన చేస్తున్నాడు. 25 రోజులు, 30 రోజులు, 35 రోజులు, 40 రోజులు, 40 రోజులుగా సాయంత్రం 5 తర్వాత భోజనం చేస్తూ పగలంతా మోకాళ్ళ మీద ప్రభా ఇతను లేపితే 142 కుటుంబాలను ఆయన గడప వచ్చేస్తుంది నీ సంధికి నాయనని అతని గురించి ప్రార్థన చేస్తున్నాడు. సడలని విశ్వాసంతో, తీవ్రమైన ప్రార్థనతో 41వ రోజును కూడా ప్రార్థన చేశాడు. మధుసూదన్ 42వ రోజును కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుండగా ఈయన ప్రార్థనలో ఉన్నాడు. ఆ మంచం పట్టిన వ్యక్తి లేచి ఊళ్ళోకి వెళ్ళి అందరి పక్కన కూర్చున్నాడట. దేవుని స్తోత్రం కలిగినగాక. అందరూ ఆశ్చర్యపోయి, ఎవడంటే వాడే పారాలసిస్ వచ్చి 7-8 నెలలుగా మంచం పట్టేసి మాట చూపు లేక అన్ని మంచం మీద చేస్తున్నాడు, ఈడేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, అందరితో కూర్చున్నాడేంటి? అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తుంటే ఒక వెలుగు నన్ను తాకింది, నాకు శక్తి వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఈ అద్భుతం ఎక్కడి నుంచి జరిగిందో తెలుసా? తర్వాత 142 కుటుంబాలు ఒకే రోజు బాప్తిసం తీసుకున్నాయండి. అంత గొప్ప ఉద్యోగం రావడానికి కారణం ఏంటంటే, 10 రోజులు ఉపవాసం ఉండి మానేలా, 15 రోజులు ఉపవాసం ఉండి మానేలా, 30 రోజులు ఉపవాసం ఉండి మానేలా, సేవ ఏమైపోద్ది అన్నీ పక్కన పెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, అన్నీ విడిచిపెట్టి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. అతని అర్పణకి, అతని బలికి దేవుడు దిగొచ్చాడు.
ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మ, తెల్లవారుజాము ప్రార్థన చేసి ఎన్నాళ్ళయింది, ఉపవాసుని ఎన్నాళ్ళయింది, బైబిల్ చదివి ఎన్నాళ్ళయింది. ఆ తీవ్రత, ఆ మంట, కసి, వైరాగ్యం, ఒకప్పుడున్న తీవ్రత ఈరోజు లేదు. అందుకే నువ్వు సామాన్యుడు అయిపోయావు. తిరిగి మరలా ఈ రాత్రి ఈ సభల్లో ఉజ్జీవ కూటాల్లో సమర్పించుకుని, దేవా ఒకప్పుడు నాకు బలి ఉంది, బలితో పాటు సమర్పణ అర్పణ కూడా ఉంది, ఇప్పుడు నాకు అర్పణ లేని సాధారణమైన జీవితం ఉంది, అందుకే నీ మహిమను చూడలేకపోతాను. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి అద్భుతాలు, ఒకప్పుడు నువ్వు స్వార్థ చేస్తే ప్రజలు ఎలా వచ్చేవారు, ఈరోజు ఎందుకు నువ్వు సామాన్యుడిగా సాధారణమైన వ్యక్తిగా అయిపోయావు. తల్లి, ఈరోజు పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. అభిషేకం నీ మీదకి రావాలంటే అర్పణ కావాలి. ఏం కావాలి? తీవ్రమైన సమర్పణ కావాలి. నేను పరిచర్య కొరకు 8 సెంట్ల స్థలాన్ని కొన్నాను, 20 లక్షలు పెట్టి. ఆ స్థలాన్ని ఒక రౌడీ కబ్జా చేశాడు. ఆ రౌడీ ఎలాంటి వాడు అంటే ఎమ్మెల్యేలని పట్టపగలు లేపేసిన వాడు. అతని పేరు చెప్తే ఉరిస్స గడగడలాడిపోద్ది. అతడు మా ఇంటి వెనకాలే ఉంటాడు, నేను ఎక్కడ సేవ చేస్తాను అతని వెనకాల ఉంటాడు. అతడు మా స్థలాన్ని కబ్జా చేశాడు. నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను. సార్, నా స్థలం ఇలా కబ్జా చేయబడింది, మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వగలరా అని అడిగితే, బాబు నా మాట విను, ఆ స్థలం పోయిందని ఆ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపో. నీ భార్య నీ పిల్లలు బతకాలంటే ఆడి పేరు, ఆడి ఊసు, ఆడి నీడ పడే చోట కూడా ఉండద్దు. కానీ మోకాళ్ళ మీద 2 సంవత్సరాలు కన్నీరు కార్చి ప్రార్థన చేయగా దేవుడు ఎంత ఘనమైన విజయం ఇచ్చాడంటే ఇప్పుడు అక్కడ మందిరం కట్టాం, సేవ జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మాట్లాడే తెలుసా? మనం అభిషక్తులుగా మారిపోవాలి. సంఘంలో ప్రతి వారు కూడా దేవుని సన్నిచేత నింపబడిన వారుగా మారిపోవాలి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేనేమి సంపాదించానంటే పరిశుద్ధాత్మను సంపాదించుకున్నాను. ఆయన నాలో పనిచేస్తూ ఉన్నాడు, ఆయన నాతో పనిచేస్తూ ఉన్నాడు. వాక్యంలో మనం గమనిస్తే ఆ పరిశుద్ధాత్మ అనుభవాలు మనలోకి రావాల్సిన విషయాన్ని ఈ రాత్రి నేను నొక్కి వక్కాణిస్తున్నాను. యేసు ఆత్మతోను శక్తి చేత నింపబడినట్లుగా మనం పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి. సంగమా, నీవు ఎప్పుడైతే అభిషేకింపబడతావో నీవు ఏలిగ్గా మారిపోతావు, వాడుబడే సాధనంగా మారిపోతావు. అంత మాత్రమే కాకుండా ఆయన ఆత్మ నీ మీద ఉండటం ప్రజలు గమనిస్తారు. ఆయన సన్నిధి, ఆయన అభిషేకం నీ మీద ఉందని ప్రజలు స్పష్టంగా గుర్తించి నీ ద్వారా పరిచర్యలు చేయించుకుంటుంటారు. అలాంటి అభిషేకం నీకు రావాలంటే బలి అర్పణ అనండి ఒకసారి మాట. ఏం కావాలి? అర్పణ కావాలి. నువ్వు సమర్పించుకోవాలి, నీ జీవితాన్ని బలిపీఠం మీద పెట్టాలి. ఎప్పుడైతే బలిపీఠం మీద పెడతావో దేవుడు బలమైనటువంటి కార్యం చేస్తాడు. ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇంకా 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు, పెళ్ళై సంవత్సరం కూడా అవ్వలేదు, దేవుడు నన్ను పిలిచి పరిచర్యకి వెళ్ళిపోమన్నాడు. అమ్మా, నాలో అర్థం అవ్వలేదు. ఒరే, ఒక్కగానొక్క కొడుకురా, నేను కష్టపడి చదివిస్తే, పీజీ వరకు చదివిస్తే, నువ్వు ఇప్పుడు ఉద్యోగం మానేసి సేవ అని చెప్పి, ఒకవేళ సేవ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకో, ఆంధ్ర రాజమండ్రి. మా పాస్టర్ గారికి చాలా సంఘాలు ఉండేవి. బాబు నువ్వు కొన్ని సంఘాలు తీసుకో కావాలితే. ఆయనకు 3 ఆడపిల్లలు కనుక ఆయన అనేవాడు, బాబు నువ్వు ఉండు, 3 ఆడపిల్లలు కాబట్టి మాతో పాటే ఉండు, కొన్ని పరిచయలు చూసుకో, ఈ పరిచయలు నిలబెట్టు అనేవాడు. కానీ ప్రభు పిలుపుకు లోబడి, దేవుని మాటకు లోబడి ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఈరోజు దేవుడు ఎంత పరిచర్య ఇచ్చాడంటే, నేను సేవకి వెళ్ళినప్పుడు మా నాన్న ఒక మాట అన్నాడు, ఒరే తిండి లేక చచ్చిపోతావరా అన్నాడు. నిజమే, ప్రారంభ దినాల్లో బాగా మాడిపోయాను. ఇప్పుడు ఈ భయంకరమైన పరిస్థితి ఏంటంటే తినలేక చచ్చిపోతున్నాం. స్తోత్రం చెప్పండి. పూటకో స్టేట్లో ఉంటాం, పూటకో ఏరియాలో ఉంటాం కనుక తినలేక. రాత్రి నాకేం పెట్టారు తెలుసా? మధ్యాహ్నం భయంకరమైన చేపలు పెట్టారు, 4-5 రకాలు. రాత్రికి గుడ్డు పీతలు పెట్టారు, ఒక్కో పీత ఎంత ఉంది. నా కోసమైనా 5 పీతలు తెచ్చారట. ఇంకెవరు తినరాయి గారు, మేము షుగర్లు బీపీలు మా వల్ల కాదు, మేము తిన్నామంటే పడిపోతాం, తింటే మీరే నిలబడాలి, మీరే తినాలన్నారు. దేవుని బిడ్డలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? సేవకి వెళ్ళేటప్పుడు మా నాన్న కన్నీడుతున్నాడు, బాబు నువ్వు తిండి లేక చచ్చిపోతావు. కానీ దేవుడు ఈరోజు ఏం చేశాడో తెలుసా? తినలేని పరిస్థితి తీసుకొచ్చాడు, ఉన్నతమైన కృప ఇచ్చాడు. ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ జంక్షన్లో కొంతమంది వచ్చి నాకు భోజనం ఇచ్చినప్పుడు, లేకపోతే జ్యూస్లు ఇచ్చినప్పుడు, బాటిల్స్ ఇచ్చినప్పుడు, ఒకసారి నేను బిలాస్పూర్లో వాకింగ్ చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉన్నాను. జంక్షన్కి ఎవరో కలుస్తూ ఉన్నారు. నాతో మాట్లాడి ప్రార్థన చేయించుకుని చేతిలో కానుక పెట్టడం, ఫ్రూట్స్ పెట్టడం, భోజనం పెట్టడం, డ్రింక్స్ లేకపోతే వాటర్ బాటిల్స్ ఇవ్వడం చూసి ఒక ఆయన ఫస్ట్ క్లాస్ ఏసీలో ఉన్నాను, నేను ప్రయాణం చేస్తున్నాను, ప్రతి స్టేషన్కి దిగుతున్నాను, కొన్ని తీసుకుంటున్నాను, వాడికి ప్రార్థన చేస్తున్నాను. నేను తిరగలని ఇంటికి పట్టుకెళ్ళగలని ఉంచుకుని మిగతా పనిచేస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తుంటే ఫ్రూట్స్ గట్టి తీసుకుంటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. వాళ్ళు ఇలా నా ముందు ఆయన చాలా సీరియస్గా చూస్తున్నాడు. ఎంత సీరియస్గా అంటే ఎవడ్రీడు స్టేషన్కి అన్నీ వస్తున్నాయి, ఎవడీడు అన్నట్టుగా చూస్తున్నాడు. మొత్తానికి దిగిపోయే సమయం వచ్చినట్టుగా అడిగాడు, నన్ను ఉండబట్టలాగా అడిగాడు, బాబు నీ డిపార్ట్మెంట్ ఏంటి బాబు?
ఏటి ప్రతి స్టేషన్లో ఎవడో కూడా వచ్చేస్తున్నాడు, ఇది ఇన్కమ్ ట్యాక్సా, నువ్వు ఏంటి అసలు సిఐడివా, ఏ డిపార్ట్మెంట్ నీదే అసలు అని కంగారు పడి అడుగుతూ అన్నాడు. నేను ఎవరో తెలుసా, డిప్యూటీ కలెక్టర్ని. నాకు ఇప్పుడు వచ్చి ఒక్కడ కూడా బాటిల్ ఇవ్వలేదు. నీకు జ్యూసులు వస్తున్నాయి, జాయింట్లు వస్తున్నాయి, బిర్యానీలు వస్తున్నాయి, చేతికి కవర్లు వస్తున్నాయి, ఏంటి నీ డిపార్ట్మెంట్ అని అడిగాడు. అప్పుడు నేను మాట చెప్పాను, చాలామంది స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తారు, కొందరు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తారు. నేను హెవెన్లీ గవర్నమెంట్లో పనిచేస్తున్నాను. చేతులు స్తోత్రం చెప్దాం గట్టిగా. మనందరం దేంట్లో పనిచేస్తున్నాం? హెవెన్లీ గవర్నమెంట్. ఈరోజు నీకు అభిషేకం రావాలంటే నీవు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీవు బలి అర్పణ చేయాలి. అర్పణ బట్టి దేవుని కార్యం జరుగుతుంది. రెండో విషయం, మీరు పరిశుద్ధ గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. 16వ అధ్యాయం 7వ వాక్యం. మొదటి సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టును. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయము లక్ష్య. అయ్యా, నీ మీద అభిషేకం నిలిచి ఉండాలంటే హృదయ శుద్ధి కావాలి. నీ టాలెంట్తో పని లేదు, నీ జ్ఞానంతో పని లేదు, నీ అనుభవంతో పని లేదు. నీవు ఎప్పుడైతే రిక్తుడివై నీ హృదయాన్ని దేవుని కొరకు సిద్ధపరచుకుంటావో దేవుని సన్నిధి నీ మీదకి బలంగా దిగి వచ్చేస్తుంది. ఈ రాత్రి నేను 3 మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి మాట అర్పణ, బలి యేసయ్యది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నీవు ఆయన కొరకు సమర్పించుకుంటే నీ సమర్పణ బట్టి దేవుడు బలమైనటువంటి కార్యం చేస్తాడు. రెండో విషయం ఏంటి తెలుసా? హృదయ శుద్ధి కావాలి. 6 అడుగులు ఎత్తున్నాడు నిజమే, కండలు తిరిగిన వ్యక్తే, 6 ప్యాక్ బాడీయే, మంచి యోధుడే, కానీ ప్రవటున్నాడు అతని పై రూపం లక్ష్య పెట్టకము, నేను హృదయాన్ని చూసేవాడిని. ఈ రాత్రి ఒక మాట చెప్పనా, పర్సనల్ లైఫ్ చూసి దేవుడు వాడుకుంటాడు, పబ్లిక్ లైఫ్ కాదు. పర్సనల్గా నీవెంత యథార్థంగా ఉన్నావో, నీ కంటి మీద జయం, నీ చెవి మీద జయం, నీ నోటి మీద జయం, నీ చేతల మీద జయం ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నిన్ను అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 11వ మాట. నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయని అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాడు. అభిషేకం నీ మీదకి రావాలంటే ఒకటి బలి అర్పణ, రెండోది హృదయ శుద్ధి, మూడవది జ్యేష్ఠులు, ఎత్తరులు, అనుభవజ్ఞులు, కండలు తిరిగిన వాళ్ళు ఉంటుండగా 7 దాటి దేవుని సన్నిధి దావీదు మీదకి రావడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఒకడున్నాడు, అతన్నే అభిషేకించాలి, ఎందుకంటే అతడు గొర్రెలను కాయిచున్నాడు. అనగా అర్థం ఏంటో తెలుసా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నా, పరిచర్య చేసే మనసుండి పరిచర్యలో సాకారంగా ఉంటే ఈ రాత్రి నూతనమైన అభిషేకం నీ మీదకి వస్తుంది. సువార్త చేసేవాడిని దేవుడు అభిషేకిస్తాడు, ఆత్మలు సంపాదించాలని అభిషేకిస్తాడు, దేవుని పరిచర్య చేయాలని ఆశ ఉన్న వారి మీద అభిషేకము దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. దావీదు మీదకి అభిషేకం రావడానికి కారణం ఏంటంటే, 3వ మాట, గొర్రెలను కాయుచున్నాడు. మందల గూర్చిన ధ్యాస, పరిచర్య గూర్చిన ఆలోచన. వింటున్నారు? ఈ రాత్రి బలి అర్పణ వలన అభిషేకం వస్తుంది. రెండవది, జాగ్రత్తగా వినండి, హృదయ శుద్ధి వలన అభిషేకం వస్తుంది. ఇదే కాంటెక్స్ట్లో 3వ మాట ఏంటి తెలుసా? ఎవరి మీదకి బలంగా దేవుని ఆత్మ దిగి వస్తుందంటే, ఎవరైతే గొర్రెలను కాస్తారో, పరిచర్య చేస్తారో, ఈ భోజనాలు పెట్టేటప్పుడు లేదా ఆకులు తీసేటప్పుడు, చివరిగా ఉండి బరకాలు ఎత్తేటప్పుడు, బాక్సులు తీసేటప్పుడు ఎవరైతే పరిచర్యకు నిలబడతారో, పరిచర్య చేసే వాళ్ళని దేవుడు పరిపాలన చేస్తాడు. ఈరోజు లోతైన తీర్మానం కావాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి. అయ్యా, మరలా చెప్తున్నాను, తిన్నది రాదు, కట్టుకున్నది రాదు, సంపాదించింది రాదు, కార్చిన కన్నీళ్లు చేసిన సేవే మనకు మిగులుతుంది. ఈ భూమి మీద మనం ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత పరిచర్య చేస్తామో అదే మనకు మిగులుతుంది. మందల గుర్చిన ఆలోచన. మా సంఘానికి అలవాటు ఉంది. ఏమిటి అలవాటు అంటే, మేము అప్పుడప్పుడు మిషనరీ సండే చేస్తాం. అంటే ఆ రోజు పేద పాస్టర్లను పిలిచి కానుక పట్టి ఆ కానుకంతా మేము ఆ పాస్టర్లకు ఇస్తాం. నేను 3-4 వారాల ముందు నుంచి చెప్తాను, పలానా సండే మనం మంచి కానుక ఇవ్వాలి, పలానా సండే పలానా మనకు వస్తువులు కావాలని నేను అనౌన్స్మెంట్ చేస్తాను. వచ్చే పాస్టర్ గారి పిల్లల సైజంతో వాళ్ళు కొంతమంది బట్టలు తీసుకొస్తారు, కొంతమంది సైకిల్ తీసుకొస్తారు, లేకపోతే పుస్తకాల బ్యాగులు తీసుకొస్తారు, బియ్యం బస్తాలు తీసుకొస్తారు. కొన్నిసార్లు సమర్పణ బట్టి చెవిలీలు కూడా వేస్తుంటారండి కానుక పెట్టలో. ఆ పిల్లల గురించి వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి, ఇగో ఈ పాస్టర్ గారికి పిల్లలు చదువుకోవడానికి ఫీజు లేదు, లేకపోతే బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, చర్చి లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా లోతుగా సమర్పణ చేసుకుంటారు. ఆ ఆదివారం ఎన్ని వేలు వచ్చినా, ఆ ఆదివారం ఎలాంటి వస్తువులు వచ్చినా ఆ వచ్చిన పాస్టర్ గారికి ఇచ్చి పంపించడం మిషనరీ సండే చేస్తాం. ఒక ఆదివారం అలాగే జరుగుతుంది, మిషనరీ సండే. అప్పుడే రక్షింపబడి 3 నెలలు అవ్వలేదు, శ్రీదేవి అనేటువంటి ఒక బిడ్డ
అండి భర్త చచ్చిపోయి పిల్లలు చిన్నవాళ్ళగా ఉంటే వాళ్ళు ఎలా పెంచుకోవాలో అర్థం కాక 2-3 ఏళ్లలో పని చేసుకుంటూ అప్పుడప్పుడు పస్తులు ఉంటే సేవకురాలే ఆమెకి అనేకమైన సహాయం చేస్తున్న పరిస్థితి. ఆవిడ కూడా కానుకేసింది. నేను అనుకున్నాను ఏ 10 రూపాయలు 20 రూపాయలు, ఎందుకంటే ఆమె 2-3 ఏళ్లలో పని చేసుకుంటుంది, ఆమె దగ్గర ఏముంటాయి అనుకున్నాను. కానీ పెద్ద కవర్ కనబడతా ఉంది. సరే కవర్ వేసింది ఏంటని చెప్పి ఆ కవర్ నేను అలా ఆ బేషన్లోంచి తీసేటప్పటికి చాలా డబ్బులు ఉన్నట్లుగా అనిపించింది. వెంటనే ఆగమ్మ శ్రీదేవి ఆగు అని చెప్పి నేను ఆ డబ్బులు బయట తీసి చర్చిలోనే అందరూ కానుకలు వేస్తున్న సమయంలోనే వాటిని కౌంట్ చేస్తే 860 రూపాయలు ఉన్నాయి. అమ్మ శ్రీదేవి నా మాట విను, నీవు అప్పు చేసి ఉంటావు, మంచి కానుక ఇవ్వాలని, పేదలకి సహాయం చేయాలని నీకు అనిపించడం, సేవకులకు సహాయం చేయడం మంచిదని నీకు అనిపించడం, నీ సమర్పణ నేను సంతోషిస్తున్నాను. కానీ నీవు అప్పు తీర్చాలంటే 3-4 నెలలు పట్టేస్తుంది. నా మాట విను, నీ పేరు మీద 860 నేను వేస్తాను, పాస్టర్ గారికి ఇస్తాను. 800 అప్పు తీర్చే, ఈ 60 లోన్ పెడుతున్నాను, నేను ఇంటికి వెళ్ళి 800 కలుపుతాను, నీ పేరు మీదే పాస్టర్ గారికి ఇస్తాను, ఈ పిల్లలకి ఇస్తాను అని చెప్తే ఆమె చేతులు కట్టుకుని వణుకుపోతా, లేదయ్యా మా పేరు మీద మా కానుక పాస్టర్ గారికి ఇవ్వండి అయ్యా, ఈ పిల్లలు చాలా చిన్నవాళ్ళు, పాపం పాలు కూడా లేవట, తినడానికి తిండి లేదట, పాస్టర్ గారికి సరిగ్గా చీరలు కూడా లేవట. ఈ సాక్షి విన్న తర్వాత మా హృదయం ద్రవించింది. ఈ కానుక ఇవ్వండి అయ్యా, మా కష్టార్జితని ఇవ్వండి అయ్యా అంటుంది. అమ్మ శ్రీదేవి నా మాట విను, నీవు అప్పు తీర్చాలంటే నెలలు పట్టేస్తుంది. పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, ఓ పోటుంటే ఓ పోటట్లేదు. నేను అన్నగా దైవజనుడిగా నీ పేరు మీద 860 ఇస్తాను, 60 లోన్ పెడుతున్నాను, 800 అప్పు తీర్చే అంటే 8 సంవత్సరాలు ఉంటాయేమో ఆ కుర్రోడికి. వాడు చేతి కట్టుకుని ఎదురుకొచ్చే, అంకులు మేము అప్పు చేయలేదు. అరే అప్పు చేయకపోతే మీకు ఎక్కడిరా, ఎంత డబ్బులు ఎక్కడవి? 3 నెలల కిందట మేము ప్రారంభ దినాల్లో వచ్చే దినాల్లో ఒకసారి మిషనరీ సండే జరిగింది. ఆ రోజు చాలామంది బియ్యం బస్తాలు తెచ్చారు, మంచిగా గౌన్లు తెచ్చారు, కొంతమంది ఏవేవో వస్తువులు తీసుకొచ్చారు. ఆ రోజు మేము ముగ్గురం కలిపితే కానుక 15 రూపాయలు అవ్వలేదు. ఆ రోజు ఆరాధన నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ చాలా ఏడుస్తూ ఉంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. చెల్లి నేను అడిగితే అమ్మ చెప్పిన మాట ఏంటంటే అందరూ 500, 1000, 2000 వేశారు, మంచి మంచి వస్తువులు తెచ్చారు. మనం ఏ వస్తువు తెలియదు, ఒక కందిపప్పు తెలియదు, పెసరపప్పు తెలియదు, ఏమీ తెలియదు. మనం ముగ్గురు కలిపిన 15 రూపాయలు వేయలేకపోయాం. ఆ పిల్లలు మీకులాగా ఉన్నారా కదరా, వాళ్ళ ఆకలితో ఉంటారట, కొండల్లో సేవ చేస్తారంట, 10 మంది విశ్వాసులు లేరంట, అలాంటి సేవకులు మనం బతికించుకోవాలి కదా, అలా సేవ చేస్తున్న వాళ్ళకి మనం ప్రోత్సాహంగా ఉండాలి కదా అని అమ్మ చాలా ఏడ్చింది. అంకులు మాకున్న అలవాటు ఏంటో తెలుసా, ఆదివారం మేము చర్చి నుంచి వెళ్ళేటప్పుడు పలానా జంక్షన్లో మాంసం కొట్టు ఉంటుంది కదా, ఆయన మా నాన్నగారికి స్నేహితుడట. మేము 10 రూపాయలు ఇస్తే చాలు, 10 రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మిగిలిపోయిన తలకాయలన్నీ, మిగిలిపోయినటువంటి కాళ్ళన్నీ, మిగిలిపోయిన చికెన్ తొక్కలన్నీ మాకు ఇస్తాడు. అవి అమ్మ శుభ్రంగా కాల్చి వండి 2 రోజులు మాకు చికెన్ కూరలా పెడుతుంది. అయితే ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాం. అమ్మ ఏమందో తెలుసా, మళ్ళీ మిషనరీ సండే అయ్యే వరకు మనం మంచి కానుకిద్దాం. అప్పటి వరకు ఆదివారం మాటలు ఆ 10-15 కూడా మాంసోడికి ఇవ్వద్దు, మనం ఆ తొక్కలు, ఆ కాళ్ళు, ఆ తలకాయలు కూడా తెచ్చుకోవద్దు, మనం ఏముంటే తిందో అని చెప్పి అమ్మ చెప్పింది. ఈ 4 నెలలు 3 నెలలు మేము ప్రతి ఆదివారం నీళ్లు తాగాం, ప్రతి ఆదివారం వంకాయ ఉంటే, బెండకాయ ఉంటే గెంజి తాగి పడుకున్నాం. ఆ 10-15 దాస్తే 860 రూపాయలు అయ్యాయి. అంకులు మేము అప్పు చేయలేదు అంకులు, ఈ కానుక ఇవ్వండి అంటే, దేవుని బిడ్డలారా ఆ కానుక ముట్టుకోవడానికి నాకు ధైర్యం సరిపాలా. ఈ కానుక వెనకాల ఎంత సమర్పణ ఉంది. తమ్ముడు, ఈరోజు నువ్వు సేవ చేసే మనసు ఉంటే ఒక నూతనమైన అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. దేవుని పరిచర్య చేయాలి ఎప్పుడు నీ కొరకే, నీ పిల్లల కొరకే. ఎంత డబ్బు వచ్చినా నీ కొరకే, సమయం అంతా నీ కొరకే, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు. ఇదంతా బూడిదైపోద్ది, ఇదంతా మట్టి అయిపోద్ది, నీవే ప్రయాసాలన్నీ భూమి మీద నిర్వీర్యమైపోతాయి. కానీ ఏ రాత్రి నువ్వు పరిచర్యలో ఉంటావో, ఏ రాత్రి నువ్వు కష్టపడతావో, ఏ రాత్రి దేవుని బిడ్డలారా అంకులు మేము అప్పు చేయలేదు, ఈ 3 నెలలు ఒక మొక్క తినలేదు, ఒక తొక్క తినలేదంటే ఆ రోజు గడ్డలాడిపోయింది. ఈరోజు ఇలాంటి సమర్పణ కావాలి, ఈరోజు ఇలాంటి హృదయం కావాలి. దేవుణ్ణి పైకెత్తాలి, రాజ్యం కట్టాలి, దేవుని సువార్త జరగడానికి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోగలమనేటువంటి సమర్పణ కలిగిన వాడు కావాలి. లేచి నిలబడదు, అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి దేవుని బిడ్డలారా రాత్రి ఒక కన్నీటితో ప్రార్థన చేస్తారు. ఒకప్పట్లాంటి ప్రార్థన ఇప్పుడు ఎందుకు రాకూడదు? అమ్మ ఒకప్పుడు మోకరిస్తే జల కన్నీళ్ళు వచ్చేవి. ఈ రాత్రి ఒక ప్రార్థన చేస్తావా? అందరూ నోరు తెరిచే 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు, నోరు తెరవాలి. ఈ రాత్రి
నీవు దేవుని నమ్ముకుని చాలా సంపాదించావు, కానీ అభిషేకం సంపాదించవా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడే సంఘంతో మాట్లాడే ఉజ్జీవకటల యొక్క స్వరం ఏంటంటే, సంఘమా నువ్వు అభిషేకింపబడాలి. యవనస్తులారా మీరు అభిషేక్తులవ్వాలి. మీరు నిలబడ్డ ప్రతి స్థలంలో పాతాళలోక ద్వారంలో మోయబడాలి. దైవజనుడా నువ్వు నిలబడ్డ ప్రతి స్థలంలో ఏలికగా మారిపోవాలి. అక్కడ ఏ రాజకీయ నాయకుడైనా, ఏ దురాత్మ సంబంధమైనటువంటి శక్తులైనా అణగారిపోవాలి. నీ ఆధిపత్యమే, నీ అధికారమే. ఫిలిస్తీన్లు నోరెత్తడానికి వీల్లేదు, అనాకీలు నోరెత్తడానికి వీల్లేదు, అమాలీకీలు నోరెత్తడానికి వీల్లేదు. రెండు చేతుల పైకెత్తి, దేవా అభిషేకమైన భర్తగా, అభిషేకమైన భార్యగా, అభిషేకమైన పిల్లలుగా ఈ రాత్రి మా కుటుంబాన్ని అభిషేకించు నాయనా. నీ సన్నిధి బలంగా దిగి రావడానికి సాయం దయచేయండి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఒక బలమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.